This conference will now be recorded. So in our yesterday's class, we're just understanding what Pega is. Okay, so finally, what we concluded. So Pega is one automated tool where all the front-end technologies and even back-end and database like automated. Ante kada. So generally, front-end technologies ante HTML, CSS, and scripting. So ఇవన్నీ included ఉన్నాయి. And each and every tool, maybe Pega tool తీసుకోండి, Salesforce తీసుకోండి, whatever. మీకు ఏ tool అయినా that is nothing but automated on back-end technology, right? సో ఇప్పుడు Pega is completely automated on Java. అవుట్ సిస్టమ్స్ అని విన్నారు ఎప్పుడైనా? పెగ్ అనేది ఒక టూల్ కదా. సిమిలర్ గా అవుట్ సిస్టమ్స్ అనే ఒక టూల్ విన్నారా? ఇట్స్ ఆల్సో సిమిలర్. అవుట్ సిస్టమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఆన్ డాట్ నెట్. సో Pega is one tool which is automated on Java. Okay, and even we understood database is like completely inbuilt. So finally, Pega is one tool using which we can develop any web application. And then later we modified web statement saying like using Pega we'll be developing internal applications of any organization అంతేనా. సో మీరు ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకోండి, so you'll be having two types of applications, that is like internal, that's like internet application, and the other one intranet application. So Pega is mainly used to develop intranet applications అనుకుంటున్నాం కదా, because this is to improve their business. Okay, any of the tool which is developing their business applications దాన్ని ఏమంటున్నాం? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్, షార్ట్ కట్ లో BPM. సో ఫైనల్ గేమ్ కంక్లూడ్ చేసామంటే Pega is one BPM tool using which we will develop internal applications of any organization. Fine. And then we understood with Pega, so development can be made automated, and along with that, so reporting part or data visualization part కూడా ఉంటుందని అనుకుంటున్నాం కదా. And then we understood Pega provides some kind of integrating with third party application. Suppose ఇప్పుడు మనం అందరం కలిసి ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దామని చూస్తే, సో నో డౌట్ ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ఆర్బీఐ బ్యాంక్ కదా. సో అంటే మనం స్టార్ట్ చేసేది పెగాతో ఉంటుంది, ఆర్బీఐ వాళ్ళది మేబీ డాట్ నెట్ అయి ఉండొచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో irrespective of background technologies, integrating between these two should be possible, and that is made possible easy with Pega. And we even understood Pega provides some kind of versioning. Versioning ante as a developer today you will do some tasks, అవునా? డెవలప్మెంట్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏముంటుంది? టెస్టింగ్ ఉంటుంది. తర్వాత ఫేజ్ ఏముంటుంది? యూఏటి. సో లైక్ వైజ్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా. సో అంటే ద పీస్ ఆఫ్ కోడ్ వాట్ యు ఆర్ డిజైనింగ్ టుడే హ్యాస్ టు బి వర్షనైజ్డ్ ఇన్ టు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, అండ్ తర్వాత యూఏటి ఎన్విరాన్మెంట్. సో దాన్ని వర్షనింగ్స్తో చేస్తాం అనుకుంటున్నాం కదా. అంటే బిట్వీన్ దీస్ ఎన్విరాన్మెంట్స్ డిప్లాయ్మెంట్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ జస్ట్ గో ఫర్ Pega, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్. Okay, starting from development to deployment, so everything is included in Pega. You don't go for any other tools help, that is the point. Okay, so data visualization కానీ integrations కానీ ఇవ్వండి. So consider one scenario. సపోజ్ ఇప్పుడు మనం అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏబీసీ అని ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, సో మేబీ ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ చేయాలి అనేది మనకుంటే రిక్వైర్మెంట్స్ కదా. సో ఫర్ దాట్ ఒక డెవలప్మెంట్ టీం వాళ్ళకి హైరింగ్ ఇచ్చేసాం, డెవలప్మెంట్ టీం వాళ్ళు డెవలప్ చేయాలి. సో ఫర్ దాట్ పెగా కాకుండా రెగ్యులర్గా చేద్దామని చూస్తే, సో యూఐ డెవలపర్స్ మినిమం ఒక 4 మెంబర్స్ అయినా కావాలా? సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కావాల్సిందే కదా. సో అంటే యూఐ Yes. డెవలపర్స్ మినిమం ఒక 4 మెంబర్స్ కావాలి. అండ్ ఇంకా జావా డెవలపర్స్ అనుకోండి ఒక Java. 4 మెంబర్స్ కావాలి. ఇంకా అండ్ మేబీ Okay. డేటాబేస్ వాళ్ళు మేబీ ఒక Database. 2 to 3 మెంబర్స్, నో డౌట్. ఇంకేముంటాయి జనరల్గా? మన అప్లికేషన్స్కి రిపోర్టింగ్ పార్ట్ ఉంటుందా? ఓకే, సో డేటా విజువలైజేషన్ చేయడానికి మేబీ ఒక 2 మెంబర్స్, అంటే ట్యాబ్లు లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, అండ్ ఒక 2 మెంబర్స్ని హైర్ చేసుకోవాల్సిందే కదా. ఇంకేముంటాయి? సో మేబీ డిప్లాయ్మెంట్ చేయాల్సి వస్తే మేబీ డెవాప్స్ టూల్స్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, అండ్ దానికి ఒక 2 మెంబర్స్ని హైర్ చేసుకోవాలా. అండ్ మేబీ మన కోడ్ మొత్తాన్ని వర్షనైజ్ చేయాలంటే, ఓకే, సో ఫర్ వర్షనింగ్ సో ఇంకొక 2 లైసెన్స్ తీసుకోవాలి, టీఎఫ్ఎస్ సర్వర్ ఇలాంటివి ఉంటాయి. సో అక్కడ ఇంకో 2 మెంబర్స్ని హైర్ చేసుకోవాలా.
అంటే కంప్లీట్గా మన ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ డిజైన్ చేయడానికి మినిమం ఒక 15 మెంబర్ టీం కావాల్సి వస్తుంది, మేబీ ఒక 20 మెంబర్ టీం అనుకోండి. సో వీఆర్ క్లయింట్స్ హియర్, మన ప్రాజెక్ట్స్ ఒక కంపెనీ వాళ్ళు మేబీ సిటిఎస్లో ఒక టీం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. సో హౌ మెనీ మెంబర్స్? 20 మెంబర్స్. సో ఈ హోల్ ప్రాజెక్ట్స్ అన్ని, ఈ హోల్ డిజైన్ మొత్తం స్టార్టింగ్ నుంచి మాన్యువల్గా చేస్తున్నారు కాబట్టి మేబీ ఒక 2 ఇయర్స్ టైం పట్టింది అనుకోండి. అంటే యూ యాజ్ ఎ క్లయింట్ యూ హ్యావ్ టు పే ఫర్ హౌ మెనీ మెంబర్స్? 20 మెంబర్స్. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 ఇయర్స్. అంటే ఒక్కొక్క పర్సన్కి మీరు 2 ఇయర్స్ వరకు పే చేస్తూ ఉండాలి, అలాంటిది ఒక 20 మెంబర్స్కి. జస్ట్ ఇమాజిన్ సమ్ బిగ్ అమౌంట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ లైక్ మాన్యువల్ వే, మనకి సేమ్ ప్రోడక్ట్ పెగాతో బిల్డ్ చేసాము అనుకోండి. సో ఇప్పుడు మనం అందరం కలిసి పెగా లైసెన్స్ తీసుకుంటున్నాం. పెగా లైసెన్స్ తీసుకున్న తర్వాత సో వీ నో వన్ పెగా డెవలపర్ కెన్ డూ వాట్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈస్ డూయింగ్ హియర్, అంతేనా? ఇక్కడ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మొత్తం హెచ్టిఎంఎల్ కోడ్ ఇవన్నీ రాసుకోవాల్సి వస్తుంది. మీరు ఒక పెగా డెవలపర్ అయితే సో మీకు ఫిజికల్గా కోడింగ్ చేయాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్గా ఆ పర్సన్ ఏం చేస్తారో మీరు చేయగలుగుతారా లేదా? డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇమేజెస్, స్టైల్స్, వాలిడేషన్స్ ఇవన్నీ మీరు చేయగలుగుతారుగా. మీనింగ్ వన్ పెగా డెవలపర్ కెన్ డూ వాట్ అండ్ యూఐ డెవలపర్ ఈస్ డూయింగ్ దేర్, అండ్ వన్ పెగా డెవలపర్ కెన్ డూ వాట్ ఏ జావా డెవలపర్ ఈస్ డూయింగ్ హియర్, అంతేనా? సపోజ్ ఇప్పుడు ఒక స్క్రీన్ డిజైన్ చేయండి, బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనేది మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ అయితే ఈ సినారియోలో జావా కోడింగ్ చేయాల్సి వస్తుంది. బట్ వీ నో ఇక్కడ జావా కోడ్ అంతా ఆటోమేటెడ్గా ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయడం తెలిస్తే చాలు కదా. సో అంటే సేమ్ అవుట్పుట్ మీరు అచీవ్ చేయగలుగుతారు, బట్ యూ డోంట్ రిక్వైర్ ఎనీ కోడింగ్ హియర్. అంటే సేమ్ పెగా డెవలపర్ కెన్ డూ ఫ్రంట్ ఎండ్ టాస్క్స్, సేమ్ పెగా డెవలపర్ కెన్ డూ జావా టాస్క్స్, అండ్ సేమ్ పర్సన్ కెన్ డూ డేటాబేస్ టాస్క్స్ ఆల్సో. ఎస్క్యూఎల్ క్వైరీస్ ఏమి రాయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ హీ కెన్ డూ వాట్ ఏ డీబీ అడ్మినిస్ట్రేటర్ ఈస్ డూయింగ్ ఫిజికల్లీ. అంటే మీనింగ్ వన్ పర్సన్ కెన్ డూ వాట్ ఆల్ అదర్ డెవలపర్స్ ఆర్ డూయింగ్, అంతే కదా. బట్ వీళ్ళు ఏం చేస్తారని ఈ పర్సన్ తెలియకపోవచ్చు, బట్ హీ కెన్ అచీవ్ సేమ్ అవుట్పుట్, రైట్? సో ఇన్ దట్ సినారియో మేబీ మన ప్రాజెక్ట్ మొత్తం పెగాతో చేయిస్తూ ఉంటే వీ నో వన్ డెవలపర్కి ఈ అన్ని థింగ్స్ తెలుస్తాయి కాబట్టి ఇక్కడ 20 మెంబర్ టీమ్ ప్లేస్లో జస్ట్ ఒక 5 మెంబర్స్ మెయింటైన్ చేస్తే చాలుగా. జస్ట్ ఒక 5 మెంబర్ టీమ్. వాట్ ఈస్ దట్? Oh, yeah, yeah. I have a question, Chandra garu. Hello. టెల్ మీ. Yeah, నేను తెలుగులో అడగొచ్చా? ఐ థింక్ ఇంగ్లీష్. తెలుగులో అడిగిన ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఐ థింక్ టూ ఫ్రంట్ ఎండ్ ప్లస్ ఎవ్రీ వన్ వాళ్ళు చేసేది ప్రతిదీ ఒక పెగా డెవలపర్ అనేది హ్యాండిల్ చేస్తారని మీరు చెప్తున్నారు. బట్ ఆ పెగా డెవలపర్ అనే వాళ్ళు ఆ కోడ్ అనేది ఇప్పుడు ఎవరైనా ఒక డెవలపర్ అనే వాళ్ళు ఖచ్చితంగా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఓకేనా? ఇంప్లిమెంట్ చేసా అంటే లెట్ మీ టెల్ యూ. సో ఈ పర్టికులర్ స్క్రీన్ మేబీ నాకు పెగ రాదనుకోండి, మీరు ఒక పెగ డెవలపర్, నేను ఒక నార్మల్ యూఐ డెవలపర్ అనుకోండి. సో ఈ స్క్రీన్ నేను డిజైన్ చేయాలి, మీరు డిజైన్ చేయాల్సి వస్తే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ వన్ డివిజన్ ట్యాగ్. సో ఈ హోల్ స్క్రీన్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఒక డివిజన్ ట్యాగ్ అనేది మెయింటైన్ చేయాలి. సో డివిజన్ ట్యాగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది, అండ్ ఆ డివిజన్ ట్యాగ్ లో వన్ మోర్ డివిజన్ ట్యాగ్ క్రియేట్ చేసుకుని ఐ టేక్ లైక్ 20% స్పేస్ ఫర్ ఫస్ట్ ఇమేజ్. అండ్ తర్వాత సో దీనికి ఒక ఫస్ట్ నేమ్కి ఏం రాయాలంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ లేబుల్ ఈక్వల్ టు, ఇదంతా కోడింగ్ నేనే రాసుకోవాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూఐ ఎలిమెంట్, అది ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ బాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ ఎవ్రీ సచ్ యూఐ ఎలిమెంట్ నేనే కోడింగ్ రాసుకోవాలి. ఒక్కొక్క దానికి మినిమం 10 minutes టైం పట్టింది అనుకోండి. ఓవరాల్గా నాకు స్క్రీన్ డిజైన్ చేయడానికి మేబీ ఒక 4 hours టైం పట్టవచ్చు. అండ్ నౌ ఇప్పుడు మీ సినారియోకి వస్తే మీరు ఒక పెగా డెవలపర్, మీకు హెచ్టిఎంఎల్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, పెగాలో ఎస్టర్డే డెమో అటెండ్ అయ్యారు కదా, ఎస్టర్డే చూపించాను మీకు. యాక్చువల్గా ఆ పర్టికులర్ స్క్రీన్లో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగలిగితే చాలు. సపోజ్ ఇది మన పెగా రిలేటెడ్ స్టూడియో. సపోజ్ హియర్ ఇఫ్ ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ వన్ టెక్స్ట్ బాక్స్, సో టెక్స్ట్ బాక్స్ తీసేసుకున్నారా లేదా? జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంప్లిమెంట్ చేశారా? నేనైతే కోడింగ్ చేయాల్సి వస్తుంది నార్మల్ డెవలపర్గా అయితే. మీరు ఎంతసేపు చేశారు?
అండ్ దట్టు మీకు ఒక ఓకే. ఇమేజ్ కావాలంటే స్ట్రైట్ అవే ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటమే. మేబీ మీకు ఒక చార్ట్ అండ్ మేబీ టైమ్ లైన్స్, డేటా విజువలైజేషన్, వీడియోస్ ఇవన్నీ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీకు ఇమేజ్ లైబ్రరీలో ఉన్నవి ట్యాగ్ చేస్తే చాలు. బట్ ఓకే. నేనేం చేయాల్సి వస్తుంది యాజ్ ఎ డెవలపర్గా, ఒక ఇమేజ్ని ఇంక్లూడ్ చేయాలంటే ఇమేజ్ అని ఒక ట్యాగ్ యూస్ చేసి సోర్స్ అని ఇచ్చి అదంతా ఇవ్వాల్సి వస్తుంది. సో ఎస్. ఎవ్రీథింగ్ షుడ్ గెట్ ఫిజికల్ కోడింగ్ ఫ్రమ్ మై ఎండ్. మీ సైడ్ నుంచి అంత ఆటోమేటెడ్ ఉంది, మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయడం తెలుసుకోగలిగితే చాలు. ఓకే. అండర్స్టాండింగ్ రైట్? మీ యా, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు చెప్పినట్లుగా ఐ థింక్ మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఈస్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సో క్రియేట్ అయిపోతాయి పెగా అని చెప్తున్నారు. పెగాలో అంత ఆటోమేటెడ్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఎస్. డేటాబేస్ పార్ట్ వరకు. అండ్ ఈవెన్ ఎస్టర్డే ఐ షోడ్ యూ వన్ మోర్ థింగ్ లైక్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సపోజ్ ఇప్పుడు నేను నార్మల్ జావా డెవలపర్ అనుకోండి, ఒక బటన్ మీద క్లిక్ చేస్తే కస్టమర్కి ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఇన్ దట్ సినారీ ఎంత జావా కోడ్ రాసుకోవాలి? సో యూ యాజ్ అ పెగా డెవలపర్ మీకు జావా అంటే ఏంటో తెలియకపోయినా కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకుంటున్నాం. సో ఫర్ దట్ ఓకే. ఇన్ పెగా ఎవ్రీ సచ్ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఆటోమేటెడ్. జావా కూడా అంతా ఆటోమేట్ ఓకే. అయిపోయింది. సో విత్ రెస్పెక్ట్ టు నేమ్స్, మీకు ఆ నేమ్స్ తెలియటమే ఛాలెంజ్. సో ఈ పర్టికులర్ రూల్ దట్ ఈస్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ మీరు ఎక్స్పాండ్ చేసి చూస్తే రెస్పెక్ట్ టు జావా కోడ్, యాక్చువల్గా నేను ఫిజికల్గా రాయాల్సింది మొత్తం మీకు రెడీమేడ్ ఉన్నట్టే కదా. సో దేర్ ఓ, షుడ్ బి ఇట్స్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లోనా? కంప్లీట్ ఇదంతా ఆటోమేటెడ్ రూల్, నో, నో. నేనేం క్రియేట్ చేయలేదు ఇది. ఓ, సో ఓకే. ఇదంతా రెడీమేడ్. అండ్ మీకు ఈ జావా కోడ్ గురించి కూడా తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. నో వన్ విల్ ఆస్క్ యూ టు రైట్ దిస్ టైప్ ఆఫ్ జావా కోడ్. సో రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే హౌ టు ఇంప్లిమెంట్ దిస్ స్క్రీన్ అనేది ఉంటుంది. అండ్ మేబీ ఓకే. ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే హౌ టు సెండ్ అన్ ఈమెయిల్, అండ్ మేబీ బటన్ క్లిక్ చేస్తే హౌ టు సెండ్ ఎ ఫ్యాక్స్ టు ద కస్టమర్. ఇలా ఒక రియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాన్ని మీరు ఎక్కడ ఫిజికల్ కోడింగ్ లేకుండా ఎలా మేనేజ్ చేయడం అనేది ఛాలెంజ్. ఎస్. అండర్స్టాండ్? ఓకే. ఓకే. యా, ఫిజికల్ ఐ కోడింగ్ కెన్ ఐ కెన్ లాజికల్ థింకింగ్ బాగా కావాల్సి వస్తుంది. ఎస్, ఐ అండర్స్టూడ్. యా, పర్ఫెక్ట్. ఓకే. ఓకే. సో నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, డేటాబేస్లో స్టోర్ అయ్యే రిక్వైర్మెంట్స్ కావాల్సి వస్తే జనరల్గా ఎస్క్యూఎల్ క్వైరీస్ నేనే ఓన్గా రాయాల్సి వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్ అప్డేట్ ఇంటూ సో అండ్స్ ఇలా చేయాల్సి వస్తుంది. అదే మీరైతే యాజ్ ఐ టోల్డ్ యూ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఓకే ఎస్క్యూఎల్ క్వైరీస్. ఓకే. సో ఇక్కడే ఓబీజే బ్రౌజ్ ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి ఆటోమేటెడ్గా. సో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ అని ఇస్తే చాలు, అండ్ వాట్ కాలమ్స్ యూ వాంట్. సో ఐ వాంటెడ్ టు పుల్ ద డేటా ఫ్రమ్ కంట్రీ టేబుల్. సో వేర్ కంట్రీ నేమ్, సో వేర్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్స్ కంట్రీ క్యాపిటల్. ఇలా రెస్పెక్ట్ టు థింగ్స్ మీరు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఎస్క్యూఎల్ క్వైరీ రీజనరేట్ అయిపోతుంది. సో మీరు ఎక్కడ కోడింగ్ ఓకే. రాయాల్సిన అవసరం లేదు. ఓకే, గెటింగ్ మై పాయింట్? యా. ఎస్, సో ఎస్, పెగా ఎస్. మొత్తం ఇంప్లిమెంట్ చేసేసారు. సో మేబీ మీరు చేయాల్సి వస్తే కూడా చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు రైట్ యువర్ ఓన్ కోడ్ ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్, పెగా వాళ్ళ కోడ్ ఆల్రెడీ ఉంది కదా, సో దాని మీద ఎస్. మీరు ఓన్గా రాసుకుంటాను అని అంటే రాసుకోవచ్చు, అవుట్పుట్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజ్డ్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు గో ఫర్ ఎక్స్ట్రా కస్టమైజేషన్, దెన్ ఓకే. దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డిలే, పర్ఫార్మెన్స్ లాగ్ ఉంటుంది కదా. ఓకే, ఎస్. సపోజ్ ఇప్పుడు ఎస్. ఒక రిక్వైర్మెంట్ ఉంది, సో దానికి ఆటోమేషన్ లేదు అనుకోండి, అప్పుడు ఫిజికల్గా కోడింగ్ రాయాల్సి వస్తే ఏం చేస్తాం? మేబీ ఒక 4 పర్సన్స్కి నేను ఒక మేనేజర్ లాగా 4 పర్సన్స్కి టాస్క్ ఇస్తే పర్సన్ 1 సేమ్ థింగ్ ఒక 4 లైన్స్లో రాసేసాడు. పర్సన్ 2 ట్వంటీ లైన్స్ ఆఫ్ జావా కోడ్తో చేశాడు. పర్సన్ 3 మేబీ 30 లైన్స్తో చేస్తున్నాడు అనుకోండి. అంటే మీ ఓకే. ముగ్గురు కేసులో సేమ్ అవుట్పుట్ వచ్చిన బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ చేంజ్ అయ్యాయి. సో పర్ఫార్మెన్స్ ఎస్. డిలే వస్తుంది. అందుకని ఎస్. కస్టమైజేషన్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్ ఇన్ దిస్ టూల్స్, నాట్ ఓన్లీ ఇన్ పెగా. ఏ టూల్లో అయినా కస్టమైజేషన్ అంటే ఎక్స్ట్రా మీకు నచ్చిన కోడ్ రాయడం అనేది ఎలా చేయరు అంటెల్ అన్లెస్ ఓకే. మీకు ఒక ఎస్ఆర్ ఉంటే, ఒక టికెట్ రేస్ చేస్తే తప్ప. ఓకే, యుల్ కమ్ టు నో ఆల్ ఎస్. దీస్ థింగ్స్. ఓకే. You have అండర్స్టాండ్? got it. You have got it. Your point. But it is automatically generated the code, but there is no Everything. create to the one of the. There is no write the any of customized code, right? So front-end scripting, back-end Java, and database. These three will be automatically generated. You Automatically, need yes, sir. Yeah. automatically. Okay. 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 So, yeah. Got it. Okay, Got it. Yeah. fine.
So finally, we are understanding one Pega developer can do what all other developers are doing, but without he knowing anything. అంతే కదా, మీరు ఒక పెగా డెవలపర్గా జాయిన్ అయితే మీకు జావా కూడా తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఎవ్రీ సచ్ రిక్వైర్మెంట్ మీరు మేనేజ్ చేయగలుగుతారు. సో ఇఫ్ వన్ పెగా డెవలపర్ కెన్ డూ సచ్ థింగ్స్, ఇక్కడ 20 మెంబర్ టీంలో జస్ట్ 5 మెంబర్ టీం సరిపోతుంది కదా. అండ్ దట్ టు పెగా ఇస్ లైక్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఓకే, కంప్లీట్లీ ఆటోమేటెడ్. సపోజ్ ఇప్పుడు నేను ఒక స్క్రీన్ డిజైన్ చేయాల్సి వస్తే ఏం చేస్తాను? సో మేబీ ఒక స్క్రీన్ క్రియేట్ చేసి ఎవ్రీథింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్, అంతేగా, ఎవ్రీథింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్. అదే ఈ కేసులో ఐ ట్రై టు రైట్ కోడింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అంటే ఈ ఒక్క స్క్రీన్ డిజైన్ చేయడానికి మేబీ నాకు 10 minutes టైం పడితే, సేమ్ అదే అవుట్పుట్ నాకు ఇక్కడ 4 hours టైం పట్టవచ్చు. మీనింగ్ ఎగ్జాక్ట్లీ. డెవలప్మెంట్ టైం కూడా రెడ్యూస్ అయినట్టేగా, డెవలప్మెంట్ టైం రెడ్యూస్ అయింది కదా. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ. 2 years, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 2 years టైం పట్టేది, ఇక్కడ మేబీ 6 months లో కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయిగా. Yes, సో yes, యూ perfect. Time saving and correct. decrease the Correct. reduce the code anything. Yeah. Yeah. So if we are like a client here, I'm supposed to pay for how many members? Oh, How many 5 members. members? Fine. Five, For how five. many? For how many months? 6 months. 5 members. Yeah, 20 developers Members. for 24 months. జస్ట్ ఇమాజిన్ రేషియో చూస్తే ఇక్కడున్న క్లయింట్కి కాస్ట్ ఎంత సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ టైం ఎంత రెడ్యూస్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్. మేబీ ఇప్పుడు మనం అందరం కలిసి బ్యాంక్ స్టార్ట్ చేద్దామని చూస్తే పెగా కాకుండా వేరే వేలో వెళ్తామా, మీరే ఆలోచించండి. నో, రైట్? సో ఆల్ ద క్లయింట్స్ టుడే ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు పెగా జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వాంటేజెస్, ఫాస్టర్ ప్రాసెసింగ్ అండ్ లెస్సర్ development time and budget also as less. So that is the reason pega projects చాలా చాలా హ్యూజ్ ఉంటాయి. సో అండ్ దట్ టు మేబీ మీరు ఎవరైతే పెగా ఇనిషియల్గా వింటున్నారో ఆర్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారో, పెగా రీసెంట్గా వచ్చిందేమో అని అనుకుంటున్నారు. అవును, మీకు పెగా ఒక 4 years బ్యాక్, హార్డ్ No, no. అంటే పెగా గురించి I got idea, but 19 something 19 2000 ఎప్పుడు వచ్చినట్టుంది. తెలుసు, కాకపోతే బట్ మార్కెట్లోకి స్ప్రెడ్ అవ్వలేదు. ఐ థింక్ 4 to 5 years బ్యాక్ అయిందని విన్నాను. Not like that. So Pega is top in the market from past 20 years. So maybe today Oh. మీరు కష్టం అంతా కంప్లీట్ చేసుకుని, కోర్స్ అంతా కంప్లీట్ చేసుకుని ఏదో ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే, ఆ ప్రాజెక్ట్ ఏమి రీసెంట్గా స్టార్ట్ అయింది ఏది ఉండదు. మినిమం 10 years బ్యాక్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఓకే, మేబీ 20 years బ్యాక్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, 15 years బ్యాక్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ దట్ టు ఆ ప్రాజెక్ట్స్లో కూడా నెక్స్ట్ 10 years వరకు స్కోప్ ఉంటుంది. సపోజ్ no, ఇండియన్ ఆధార్ కార్డ్ సిస్టమ్ తీసుకోండి, ఇండియన్ ఆధార్ కార్డ్ సిస్టమ్ తీసుకోండి. సో ఇండియన్ ఆధార్ కార్డ్ సిస్టంలో ఎంత డేటాని మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఆర్ ఎన్ని సచ్ అప్లికేషన్స్ ఉంటాయి. మేబీ న్యూ పర్సన్కి ఎన్రోల్మెంట్ ఒకటి, ఆర్ మేబీ ఎగ్జిస్టింగ్ పర్సన్కి ఎన్రోల్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ లైక్ బిగ్ కాంప్లికేటెడ్ నెట్వర్క్ కదా. సో ఆ హోల్ డిజైన్ అంతా మేబీ పెగా యాజ్ ఎ టూల్ ఇంప్లిమెంట్ చేసాం. నా మేబీ పెగా వేరే కాంపిటేటర్ ఏదో వచ్చేసారు, ఆర్ మేబీ పెగా డౌన్ అయింది, ఇలాంటి థింగ్స్లో ఉంటే, సో అలాంటి క్లయింట్స్ ఎప్పుడైతే అంత డేటాని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారో, వాళ్ళు స్ట్రైట్ అవే వేరే టూల్కి స్విచ్ అవ్వడం అనేది అంత సింపులా కాదు. అండ్ దట్ టు మేబీ స్విచ్ అవ్వడానికి ట్రై చేశారు అనుకోండి. స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తే కొత్త టూల్కి లైసెన్స్ ఎంత పెట్టి తీసుకోవాలి, అవునా కదా, కాస్ట్ ఎంత ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. అండ్ దట్ టు ఆ న్యూ టూల్, ఒకవేళ న్యూ టూల్ వస్తే వాళ్ళు డెవలపర్స్ దొరకరు కదా. టుడే ఒక కొత్త టూల్ వచ్చిందంటే, సో మేబీ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే ఎవరైనా వస్తారా? న్యూ టూల్ కాబట్టి టూల్ వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. అంటే వాళ్ళని, ఆ డెవలపర్స్ని ఏం చేయాల్సి వస్తుంది, అదర్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళని తీసుకుని మనమే ట్రైన్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేనా, మనమే ట్రైన్ చేసుకోవాలి. అంటే ఆ టూల్ లైసెన్స్ తీసుకోవటం, అండ్ మేబీ ఒక డెవలప్మెంట్ టీమ్ని ప్రిపేర్ చేసుకోవటం, అండ్ పెగా నుంచి ఆ కొత్త టూల్కి మొత్తం మైగ్రేట్ చేయటం మినిమం 10-15 years ఎఫర్ట్ లాగా ఉంటుంది, అంత సింపుల్ కాదు. సో ఫైనల్లీ మీకున్న డౌట్ ఏంటంటే పెగా ఇప్పుడు నేర్చుకుంటే ఎంతవరకు సర్వైవ్ అవుతాము అనే డౌట్ ఉంటుంది. నో, నా డౌట్ అది కాదు. పెగా అనేది జనరల్గా చెప్తున్నాను. సో మీ పాయింట్ నాకు అర్థమైంది. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ ఆల్సో, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ సినారియో. సో మేబీ పెగాకి లైఫ్ ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే, టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, పెగాకి మార్కెట్ హ్యూజ్గానే ఉంటుంది. అండ్ టు బి ఫ్రాంక్, రెసెషన్ ఎఫెక్ట్ వల్ల ఛాన్సెస్ కొంచెం డల్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఆన్ పెగా. సో ఆన్ ఎనీ అదర్ టెక్నాలజీ ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి. సో మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెగా నేర్చుకుని
ఓకే, అండ్ ఛాన్సెస్ లేవు అనేవాళ్ళు ఉంటుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఛాన్సెస్ లేవు కదా అని చెప్పి వేరే దానికంటే పైథాన్, సేల్స్ ఫోర్స్ ఇవి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యేది ఏంటంటే అక్కడ పైథాన్ మీద కూడా ఆపర్చునిటీస్ లేవు అని. వాళ్ళు అక్కడి నుంచి వేరే దానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఛాన్సెస్ లేవు అనేది. అంటే ఓవరాల్గా రెసిషన్ ఎఫెక్ట్ అనేది ఇండస్ట్రీ మీద ఉంది, ఐటీ ఇండస్ట్రీ మీద ఉంది. ఇట్స్ నాట్ ఆన్ పెగా ఆర్ సేల్స్ ఫోర్స్ ఆర్ పైథాన్, it's on entire industry. Clients are not ready to invest anything in terms of IT. So adi problem. So maybe next 3 months or next 6 months US elections time ki everything should be set అనేది prediction. So how far it is possible అనేది ఇంకా we have to wait and check. నా క్వశ్చన్ ఏంటంటే చంద్ర గారు, ఐ థింక్ పెగా అనేది ఆల్మోస్ట్ 20 years బ్యాకే ఉంది. ఓకే, 20 years బ్యాక్ ఇంప్లిమెంట్ అయింది. బట్ 4 years అంటే లా ఐ థింక్ లేటెస్ట్ 4 years నుంచే మార్కెట్లోకి బాగా డెవలప్మెంట్, అంటే అందరికి స్ప్రెడ్ అవటం కానీ కొంచెం అవటం రీసెంట్ కానీ ఉంది. అంటే కోవిడ్లో రీసెంట్ పాస్ట్ 4 years కోవిడ్ టైంలో అదర్ సెక్టర్స్ అన్ని డిస్టర్బ్ అవటం వల్ల, ఓకే, సో టీచింగ్ ఓకే ఫీల్డ్ కానీ, ఫార్మా ఫీల్డ్ కానీ, ఇన్సూరెన్స్ ఫీల్డ్ కానీ, సో వాళ్ళకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లేక సమ్ అదర్ రీజన్స్ వల్ల సో డిస్టర్బ్ అవటం వల్ల సాఫ్ట్వేర్కి వెళ్తే బెస్ట్ అన్న థాట్లో సో అందరూ మైగ్రేట్ అవటం స్టార్ట్ చేశారు. సో అందులో బెస్ట్ ఓకే ఏంటి, కోడింగ్ లేనిది ఏది, సో ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేది ఏది అన్న థాట్లో అప్పుడు మీకు ఫేమస్ అయినట్టు అనిపించింది. కానీ సో దిస్ ఈస్ టాప్ ఆర్ లైవ్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ 20 years, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, టుడే ఓకే ఎందుకు మీరు ఇంకో 3 months తర్వాత ప్రాజెక్ట్లో జాయిన్ అయితే మీకే అర్థమవుతుంది. ఒక్కొక్కరికి 15 years 20 years ఎక్స్పీరియన్స్, అండ్ దట్టు మీరు వర్క్ చేసే ప్రాజెక్టే పాస్ట్ పెగా ఇప్పుడు ఫస్ట్ వర్షన్లో స్టార్ట్ అయ్యి అక్కడ మైగ్రేట్ అవుతూ టుడే లేటెస్ట్ వర్షన్కి రావడం. సో అవన్నీ హిస్టరీ అంతా మీకే తెలుస్తుంది. ఓకే ఓకే, క్లియర్ రైట్? ఓకే యా ఇట్స్ కరెక్ట్. షూర్, ఇట్స్ ఓకే. యా ఫైన్ ఫైన్. సో కమింగ్ టు ద శాలరీస్ వైస్, అంటే అసలు పెగా అంటే ఏంటో చూసాము, అండ్ దానిలో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి చూస్తున్నాము, అండ్ పెగాకి లైఫ్ ఎలా ఉంటుంది, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లయింట్కి పెగాకున్న అడ్వాంటేజెస్, అంతే కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లయింట్కి పెగాకున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆర్ మీరు ఒక పెగా డెవలపర్ అయితే సో మీకు ఇవేమీ రాకుండా కూడా సో ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ రైట్, కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయగలుగుతున్నారు. ఫిజికల్ కోడింగ్ ఏమీ రాకపోయినా కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయగలుగుతారు. అండ్ దట్టు కోడింగ్ ఉండదు. అంటే డెవలపర్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ క్లయింట్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద సాలరీస్ వైస్, సో వన్ పెగా డెవలపర్ టుడే విల్ బి పెయిడ్ అరౌండ్ $80 per hour. సో $80 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్. సో ఎస్ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే సో టుడే మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఏదో కంపెనీలో జాయిన్ అవుతారు, అంతే కదా, ఏదో కంపెనీలో జాయిన్ అవుతారు. అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు సిటిఎస్ వాళ్ళు ఏమి వర్క్ ఇవ్వరు. ఐ మీన్ లైక్ సిటిఎస్ వాళ్ళు మీతో ఏమి వర్క్ చేయించుకోరు. ఏమవుతుందంటే సో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో సిటీ వాళ్ళు day 1 వాళ్ళు పెగా లైసెన్స్ తీసుకొని అండ్ ఇక్కడ ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొత్తాన్ని మేబీ సిటిఎస్ వాళ్ళకి వెండర్షిప్ ఏదో ఒకటి ఇస్తారు. సో ఇక్కడ మీరు సిటిఎస్లో ఒక డెవలపర్ లాగా జాయిన్ అయ్యారు, అంతేనా. సిటిఎస్లో ఎస్ డెవలపర్గా జాయిన్ అయ్యారు అంటే యు ఆర్ సపోజ్ టు వర్క్ ఫర్ దిస్ క్లయింట్. అంటే పెగా టూల్ ఎవరిది ఇక్కడ, క్లయింట్ అది, సిటిఎస్ కాదు. సిటిఎస్ ఇస్ జస్ట్ లైక్ అన్ కన్సల్టెన్సీ ఇన్ బిట్వీన్. సో టుడే మీరు ఏం చేయాలంటే సిటిఎస్కి ఇంటర్వ్యూ ఇస్తారు, అంతే కదా. సిటిఎస్కి ఎస్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేబీ 3 years లెవెల్లోనో 4 years లెవెల్లోనో ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ యాప్ట్, ఓకే, ఎంత పర్ఫెక్ట్ అని అనిపిస్తే సో దే విల్ బి పేయింగ్ యూ మేబీ 10 lakhs per year ఆర్ 20 lakhs per year ఆర్ మేబీ 30 lakhs per year. ఇలా ఓకే ఒక డిపెండ్స్. యా లెట్ మీ టెల్. సో ఒక ప్యాకేజ్ లాగా డిఫైన్ చేస్తారు, అంతే కదా. ఒక ప్యాకేజ్ లాగానే ఉంటుంది. అంటే ఇన్ బిట్వీన్ నేను సాటర్డే వచ్చి ఎక్స్ట్రా వర్క్ చేస్తాను, నాకు ఎక్స్ట్రా పే కావాలి, ఆర్ సండే ఎక్స్ట్రా వస్తాను, ఆర్ 1 month తీసుకుంటాను, నాకు రెడ్యూస్ చేయండి, ఇలాంటి కైండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఉండవు. సో day 1 వాట్ ఎవర్ ద ప్యాకేజ్ డిసైడెడ్ దట్ ఈస్ ఫర్ హోల్ ఇయర్, అంతే కదా. బట్ ఇక్కడ ఈ టీసీ సో ఇట్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని హైర్ చేసుకున్న తర్వాత సో క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తారు, సేయింగ్ లైక్ దిస్ క్యాండిడేట్ ఈస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ విత్ అస్, ఈస్ హ్యావింగ్ 4 years ఆఫ్ పెగా ఎక్స్పీరియన్స్, ఈస్ ఎక్స్పీరియన్స్. ఎస్ సిడబ్ల్యూఎస్ఎస్ సర్టిఫైడ్, ఈస్ దట్ సర్టిఫైడ్, ఇలా సో వాళ్ళ క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తాను. అండ్ మేబీ ఓకే ఇఫ్ యువర్ క్లయింట్ వాంటెడ్ టు ఓకే టేక్ ఇంటర్వ్యూ అకార్డింగ్ టు దట్ మిమ్మల్ని ఫస్ట్ గ్రూమ్ చేస్తారు. సో క్లయింట్ ఓకే ఇంటర్వ్యూ ఇలా అటెండ్ అవ్వాలి, క్లయింట్ విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా, ఇంటిగ్రేషన్ ఏరియా ఆర్ దిస్ ఏరియా, సో అని మిమ్మల్ని గ్రూమ్ చేస్తూ ఉంటారు. అండ్ అగైన్
they will project saying like you should say that you are 4 years experienced or 5 years experienced or your profile is projected in this way అన్నట్టు. సో క్లయింట్కి ఒక లెవెల్లో ప్రొజెక్ట్ అవుతుంది, అంతే కదా, ఓకే క్లయింట్ ఒక లెవెల్లో ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్లయింట్ ఏం చెక్ చేస్తారంటే మీ ప్రొఫైల్ అంతా చెక్ చేసి ఐఎమ్ ఓకే విత్ దిస్ పర్సన్, ఐఎమ్ రెడీ టు పే $40 per hour, $80 per ఓకే hour ఇలా చెప్తూ ఉంటారు. సో ఓకే ఇఫ్ దే ఆర్ సేయింగ్ లైక్ $40 per hour అండ్ ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు they'll try to negotiate. This candidate is very strong, he can handle the complete project in single go, so we want it like $60 per hour and that too he will work for 8 hours only. ఇలా క్లయింట్ నుంచి మీ ప్రొఫైల్ కి నెగోషియేషన్స్ వేరు ఉంటాయి. సో ఓకే ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, ఓకే మీరు ఇండియాలో ఉన్నారు అండ్ క్లయింట్ లొకేషన్ జనరల్గా యూఎస్ఏ ఆర్ ఆస్ట్రేలియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే, సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఆఫ్షోర్ లొకేషన్, క్లయింట్ లొకేషన్ కాకుండా ఆఫ్షోర్ లొకేషన్లో ఉంటే యూ విల్ బి పెయిడ్ మినిమమ్ ఆఫ్ $40 per hour. సో అంటే ఓకే $40 అంటే జస్ట్ ఇమాజిన్ 40 ఇంటూ ఆల్మోస్ట్ లైక్ 80 రూపీస్ కదా, అండ్ ఎస్ ఇంటూ 8 అవర్స్ పర్ డే మీకు ఇన్ని రూపీస్ వస్తాయి పర్ డే. సో ఎస్ అలాంటిది 22 days మంత్లీ, ఓకే మంత్లీ మీకు సాటర్డే సండేస్ ఆఫ్ ఉంటుంది. సో 22 days, సో ఇదంతా మంత్లీ మీకు వచ్చే శాలరీ. సో ఈ ఓకే శాలరీ అనేది చాలా హ్యూజ్లో ఉంటుంది అండ్ ఈ శాలరీ మీ పాకెట్లోకి ఏమీ రాదు, అవునా కదా, మీ పాకెట్లోకి ఏం రాదు. వాట్ విల్ హ్యాపన్ ఈస్ ఈ శాలరీ అంతా మీ కంపెనీ వాళ్ళకి క్రెడిట్ అవుతుంది అండ్ మీ కంపెనీ వాళ్ళకి ఎంత వచ్చింది అనేది సంబంధం లేకుండా దే విల్ పే యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్ ఓన్లీ 10 lakhs 12 lakhs వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే ఓకే వన్ పెగా డెవలపర్ ఇన్ మార్కెట్ టుడే విల్ బి పెయిడ్ అరౌండ్ $40 per hour ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా మినిమం. అలా కాకుండా ఓకే మేబీ మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్తే యూ విల్ బి పెయిడ్ అరౌండ్ $80 per hour అండ్ సమ్ టైమ్స్ 100 అండ్ సమ్ టైమ్స్ $120 per hour ఆల్సో. సో ఇంత పే ఓకే చేస్తాడు, ఓకే. అండ్ దట్ టు అగైన్ మీ సిచ్యువేషన్, కొంతమందికి ఓకే బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. ఇర్రెగ్యులర్ ఇన్ ద సెన్స్, సో మేబీ ఒక 2 years వర్క్ చేసాము, ఒక 2 years గ్యాప్ వచ్చేసింది, ఆర్ మేబీ ఒక 4 ఓకే years నాన్ ఐటీలో చేసాము, ఆర్ ఒక 10 years నుంచి మ్యారేజ్ వల్ల మేబీ కిడ్స్ అండ్ అదర్ థింగ్స్ వల్ల జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇలా కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఇలాంటి ఎంఎన్సి కంపెనీస్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. మేబీ ఇఫ్ యు ఆర్ ఓకే ట్రైంగ్ టు ప్రొజెక్ట్ లైక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అయినా ఆర్ అదర్ థింగ్స్ అయినా ఇట్స్ నాట్ దట్ సింపుల్, ఈజీగా కనిపెట్టగలుగుతారు. సో ఓకే అలాంటి వాళ్ళకి ఏంటంటే సొల్యూషన్, సిటిఎస్లో సపోజ్ మేబీ ఒక బిగ్ ఎంఎన్సిలో క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఆర్ పొజిషన్ వచ్చింది అనుకోండి, మేబీ 2 పొజిషన్స్ ఓకే వచ్చాయి. సో వీళ్ళు ఓకే క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు hire you maybe from Naukri and other things. అండ్ దట్ టు ఈ పొజిషన్ హౌ మెనీ ఇయర్స్ కన్నట్టు చెక్ చేస్తారు. సపోజ్ ఓకే ఇప్పుడు నేను సిటిఎస్లో మేనేజర్ని అనుకోండి, మా క్లయింట్ నుంచి నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, దట్ ఈస్ ఐ వాంట్ ప్రొఫైల్ ఫర్ 2 years. ఓకే ఓకే వీ వాంట్ ప్రొఫైల్ ఫర్ 2 years ఇలా అంటున్నారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో ఆ పొజిషన్ అనేది టెంపరీ పర్మనెంట్ అని చెక్ చేసుకుంటారు. సో మేబీ క్లయింట్కి ఈ పొజిషన్ అనేది 4 years వరకు కావాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసేసుకుంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఫస్ట్ క్యాండిడేట్ని హైర్ చేసుకోవడం, ఒక 2 months 3 months వాళ్ళు గ్రూమ్ చేసుకోవడం, అండ్ ఇంత గ్రూమ్ చేసిన తర్వాత నాకు 4 years వరకు వీడు యూజ్ అవ్వాలి అన్నట్టు పర్మనెంట్ రిక్రూట్మెంట్ వాళ్ళే తీసుకుంటారు. అలా కాకుండా షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మేబీ ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి పెగాలు అప్గ్రేడ్ అవుతున్నాము, ఓన్లీ 6 months మేము పే చేస్తాము, ఇలాంటి అదర్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలాంటి రిక్వైర్మెంట్స్ జస్ట్ 6 months ఆర్ 1 year షార్ట్ టర్మే కాబట్టి, సో ఇలాంటి బిగ్ కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకొని ఒక 6 months తర్వాత రిలీజ్ చేయటం, 1 year తర్వాత రిలీజ్ చేయటం ఇలాంటివి చేయరు. ఏం చేస్తారంటే ఇలాంటి కంపెనీ వేరే స్మాల్ కంపెనీకి రిక్రూట్మెంట్ తీసేసుకుంటారు. సో టుడే మీకు చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, అవునా. సో హైదరాబాద్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెంట్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఉన్నాయి. ఆ కన్సల్టెన్సీ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే సో అండ్ సో ఈ కంపెనీస్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు, అంతేనా. ఈ కంపెనీస్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు అండ్ ఈ కంపెనీ వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు సో దే విల్ నాట్ బాదర్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను ఒక స్టార్ట్అప్ కంపెనీ రన్ చేశాను అనుకోండి, ఇన్ దట్ సినారియో సో మా క్లయింట్ సిటిఎస్లో సపోజ్ ఇప్పుడు ఏబీసీ అనే కంపెనీ స్టార్ట్ చేసాం,
అండ్ సిటిఎస్ ఈజ్ మై క్లయింట్ అండ్ సిటిఎస్ నుంచి సిటీ ఈజ్ అదర్ క్లయింట్ అనుకోండి. అంటే ఎండ్ క్లయింట్ ఎవరు? సిటీ వాళ్ళేగా, వాళ్ళ దగ్గరకే ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళేగా మనీ పే చేయాల్సి వస్తుంది. సో వీళ్ళకి సిటిఎస్ వాళ్ళకి ఈ రెండే రిలేషన్ ఉండేది. అండ్ ఈ సిటిఎస్ వాళ్ళు మేబీ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోకుండా ఇంకో కంపెనీకి ఇచ్చేస్తారు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకుంటున్నప్పుడు మేబీ మీ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నా పర్వాలా, మీకు కెరియర్లో ఎంత గ్యాప్ ఉన్నా కూడా పర్వాలేదు, మీకు అండ్ మేబీ మీరు మొత్తం ఇర్రెగ్యులర్గా ఉన్నా పర్వాలేదు, బట్ దే విల్ స్ట్రాంగ్లీ టెస్ట్ యువర్ స్కిల్స్. సో మీకు పెగా స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళ క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తారు. సో అంటే ఇక్కడ మీరు కంపెనీ దగ్గర ప్రొజెక్ట్ అయ్యేది లైక్ అండ్ ఫ్రెషర్, అంతేగా. ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటున్నారు ఈవెన్ దో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా, అంటే ఫ్రెషర్గానే వెళ్తున్నారు. బట్ ఈ కంపెనీ వాళ్ళు ఎబో క్లయింట్కి ఫ్రెషర్ కింద ప్రొజెక్ట్ చేస్తే ఎందుకు పే చేస్తారు? వాళ్ళు చేయరు కదా. సో అంటే ఏబీసీ కన్సల్టెన్సీ వాళ్ళు సిటిఎస్ వాళ్ళకి, సో మేబీ ఈ క్యాండిడేట్ మా దగ్గర నుంచే స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు అండ్ హీఈస్ హ్యావింగ్ లైక్ 3 years ఎక్స్పీరియన్స్డ్ అండ్ వీ వాంట్ సో అండ్ సో ప్యాకేజ్ అన్నట్టు అంటారు. అండ్ ఇప్పుడు సిటిఎస్ వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కాదు కదా అల్టిమేట్ పే చేసేది. వీళ్ళు ఏం చేస్తారంటే లెట్ మీ ఫార్వర్డ్ మై ప్రొఫైల్ టు ద క్లయింట్ అంటారు. సో క్లయింట్ నుంచి ఈ ప్రొఫైల్ పర్సన్ కనుక ఓకే అయితే మేబీ అందులో వచ్చే సమ్ బిగ్ అమౌంట్, వాట్ ఎవర్ బిగ్ అమౌంట్లో మేబీ $120 per hour అని వస్తుంది. అంత హ్యూజ్ అమౌంట్లో సో ఆ అమౌంట్ అంతా వీళ్ళకి క్రెడిట్ అవుతుంది. వీళ్ళకి వచ్చేది అందులో హాఫ్ ఉంటుంది, మేబీ ఈ అమౌంట్ అంతా ఇక్కడ ఫుల్ వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇందులో హాఫ్ వీళ్ళకి పే చేస్తారు, ఇతను ఏం చేస్తారు? ఇందులో హాఫ్ మీకు పే చేస్తారు. అంటే ఓవరాల్గా మీరు స్టార్ట్అప్ కంపెనీలో జాయిన్ అయితే మీకు వచ్చేది 3 lakhs per annum, 2 lakhs per annum, 4 lakhs per annum ఇలా ఉంటుంది. అంటే ఒక పెగా డెవలపర్కి ఉన్న మార్జిన్ ఏంటి ఆర్ మనకు వచ్చేది ఏంటి అంటే దట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఇన్ బిట్వీన్, అంతే కదా. సో అంటే మీ ఫైనల్ డ్రీమ్ ఏమవ్వాలంటే యూ షుడ్ డైరెక్ట్లీ జాయిన్ దిస్ క్లయింట్, అంతే కదా. సో మీరు ఫైనల్గా క్లయింట్ లొకేషన్ ఆర్ క్లయింట్ కంపెనీలో జాయిన్ అయితే యాజ్ ఎ పెగా డెవలపర్ ఈ అమౌంట్ అంతా మీకేగా, అంతే కదా, అమౌంట్ అంతా మీకే. బట్ టుడే ఇట్ సెల్ఫ్ మీరు ఇందులో జాయిన్ అవడం అనేది అసలు పాసిబుల్ సినారియోనే కాదు. ఓకే, సో ఇట్ విల్ టేక్ మినిమం 6-7 years టైం ఫర్ యూ, మినిమం 6-7 years. అండ్ దట్ మీకు బ్యాక్గ్రౌండ్ ఎలిజిబిలిటీ పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి, అంటే గ్యాప్ లేదు, బ్యాక్గ్రౌండ్ ఐటీ ఎక్స్పీరియన్సే ఆర్ పెగా కొంచెం వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉంటే మీకు ఇలాంటి లెవెల్ 5 కంపెనీస్లో ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక్కడ ఒక 3 years 4 years ఆర్ 5 years చేసి అప్పుడు ఇక్కడ జంప్ అవుతా అనుకుంటాను. అలా కాకుండా మీ కెరియర్లో చాలా చాలా ఇర్రెగ్యులర్గా ఉంది. ఓకే, ఎడ్యుకేషనల్ గ్యాప్ అంటే బీటెక్లోనే ఒక 2 years ఆర్ 4 yearsలో అవ్వాల్సిన వాళ్ళు 7 yearsలో చేసామనే వాళ్ళు ఉంటారు. ఆర్ మేబీ పాలిటెక్నిక్ తర్వాత ఆర్ ఇంటర్మీడియట్ తర్వాత సమ్ గ్యాప్ వచ్చిందనే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ సినారియోస్. సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి దే ఆర్ సపోజ్ టు జాయిన్ ఇన్ దీస్ లెవెల్ ఆఫ్ కన్సల్టెన్సీస్, స్టార్ట్అప్ కంపెనీస్. స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ చెక్ చేసుకుని మీరు ఎలిజిబుల్ కాదు బట్ సబ్జెక్ట్ ఉంది బట్ ఎలిజిబుల్ కాదు అనుకుంటే వాళ్ళకే లాస్. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఫస్ట్ క్యాండిడేట్ దగ్గర సబ్జెక్ట్ ఎలా ఉందో చూస్తారు. సో సబ్జెక్ట్ ఎలా ఉందో అంటే దే విల్ టెస్ట్ యూ లైక్ 3 years ఎక్స్పీరియన్స్ ఓన్లీ, ఎందుకంటే వాళ్ళ క్లయింట్కి అదేగా ప్రొజెక్ట్ చేసేది. 3 years లెవెల్లో సబ్జెక్ట్ ఉందో లేదో చెక్ చేస్తారు, నో డౌట్. బట్ ఇక్కడ మిమ్మల్ని ఫ్రెషర్గా తీసుకుంటాం. మీకు ఏం రాకపోయినా పర్వాలేదు, మీకు సబ్జెక్ట్ ఉంటే మేము తీసుకుంటాము. సో మేము ఒక 2 months గ్రూమ్ చేసుకుంటాం, మా క్లయింట్కి మాత్రం 3 yearsలో ప్రొజెక్ట్ చేస్తాము అన్నట్టు ఫస్ట్లోనే ఉంటాం. అంతేగాని ఫ్రెషర్గా జాయిన్ అయిపోతానంటే అసలు ఏమీ రాదు, వాళ్ళే నేర్పిస్తారు, ఇంకా ట్రైనింగ్స్ ఎందుకు అనుకో మాత్రం ఉంది. ఎవరు తీసుకోరు కదా ఫ్రెషర్, ఏమి రాదంటే ఎవరు తీసుకోరు. సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉండి బట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మాత్రం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇంకో క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తారు. ఈవెన్ ఫర్ 2 lakhs per annum ఆర్ ఈవెన్ 4 lakhs per annum వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ ఈవెన్ 40 lakhs per annum వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఎలిజిబిలిటీ. గెటింగ్ మై పాయింట్? So finally coming to salaries wise, so one Pega developer will be paid huge in the market compared to any other developer. Okay, so almost like $120 per hour kuda vastadi. Suppose మీరు ఇక్కడ a small question. చెప్పండి. సార్, Tell me. ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే క్లయింట్ కి మనం ప్రొజెక్ట్ చేయడం అంటే అక్కడ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారా లేదంటే? తీసుకుంటారు. సపోజ్ ఇక్కడ సిటీ క్లయింట్ వాళ్ళు ఉన్నారు. సో సిటీ క్లయింట్కి మేబీ ఇక్కడ టీసీఎస్ అనేది వెండర్ అనుకోండి.
సో డే వన్ ఏం జరుగుతుందంటే సిటీ క్లయింట్ వాళ్ళు పెగా లైసెన్స్ తీసుకున్న తర్వాత సో వీళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో డెవలప్మెంట్ అంతా టీసీఎస్ వాళ్ళకి ఇచ్చేస్తారు అనుకోండి. సో 99% కంపెనీస్ మొత్తం అంటే టీసీఎస్కి సిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇలా చాలా ఉంటాయి కదా. టీసీఎస్ ఈజ్ లైక్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఫ్రమ్ ఎనీ క్లయింట్ ప్రాస్పెక్టివ్. ఎందుకంటే ఎనీ స్మాల్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చినా టీసీఎస్ ఈజ్ రెడీ టు పే హ్యూజ్ అమౌంట్ ఫర్ దెమ్. సో అంటే ఈ సినారియోలో టీసీఎస్ మోర్ ట్రస్టెడ్ కాబట్టి చాలా సినారియోస్లో వాట్ ఐ హ్యావ్ చెక్ ఈస్ ఇక్కడ టీసీఎస్లో ఒక మేనేజర్ కనుక ఒక రవి అనే పర్సన్ని అవుట్ సైడ్ నుంచి హైర్ చేస్తున్నారు అనుకోండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్, ఈ మేనేజర్ ఈ రవిని ఏం చేయాలంటే క్లయింట్కి ప్రొజెక్ట్ చేయాలి. క్లయింట్ వాళ్ళు ఏమంటారంటే ఇఫ్ యు ఆర్ ఓకే విత్ రవి ఐఎమ్ ఓకే విత్ దెమ్ అని అంటారు. అవుట్ ఆఫ్ మెనీ సినారియోస్ వాట్ ఐ హ్యావ్ చెక్డ్. సో అంటే ఇక్కడ మీరు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ని మేనేజ్ చేయగలిగితే రెస్ట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఓకే. దట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అండ్ ద క్లయింట్. ఎవ్రీ టైం క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది, అసలు ఎవ్రీ టైం క్లయింట్ ఇంటర్వ్యూ ఉండదు అనే సినారియో ఉండదు, వాళ్ళ మూడ్ బట్టి అండ్ దట్ టు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి. సపోజ్ ఇప్పుడు నేను రవి అనే పర్సన్ నేను హైర్ చేసుకున్నాను ఈ పొజిషన్లో అండ్ క్లయింట్ కూడా పర్వాలేదు, సో ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ హిమ్ దెన్ ఐఎమ్ ఓకే అన్నారు అనుకోండి. ఈ పర్సన్ నేను హైర్ చేసుకున్న తర్వాత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అనుకోండి. సో నెక్స్ట్ నేను ఏం చేసిన క్లయింట్ వాళ్ళు ఓకే హీస్ డూయింగ్ ఫర్ అవర్ సేక్ ఓన్లీ అని అనుకుంటారు కదా. మేబీ ఈ రేషియో కనుక ఫెయిల్ అయితే తర్వాత మనం ఏం చేసినా ఉండదు. సో క్లయింట్ ఫర్ ఎవ్రీథింగ్ ఐల్ టేక్ మాక్ ఇంటర్వ్యూ ఆర్ ఐల్ టేక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐల్ టెస్ట్ ఇట్ అని అంటారు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అండ్ దేర్ రిలేషన్ అండ్ at that time client mood బట్టి that depends. Okay, thank you sir. No issues. Okay, and that too as I told you pega ki so no doubt market అయితే ఉంటుంది, సో డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు కాంపిటేటర్స్ వైజ్, సో చాలా మంది ఏమనుకుంటారంటే పెగాకి కాంపిటేటర్స్ చాలా ఉంటారు, ఏపీఎన్ ఇలాంటివి కదా. సో అవన్నీ పెగా మార్కెట్ని ఏమన్నా డైల్యూట్ చేస్తాయా ఆర్ మేబీ వాట్ విల్ బి ది ఇంపాక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆల్ దీస్ ఆర్ లైక్ కాంపిటేటర్స్ ఆఫ్ పెగా, ఏపీఎన్ కిస్ ఫ్లో ఇలా చాలా ఉంటాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ ఈవెన్ 50% ఆటోమేషన్ డన్. ఇప్పుడు పెగాలో 95% ఆటోమేషన్ అయిపోయింది. 95% మీ రిక్వైర్మెంట్ ఏదైనా కావచ్చు, ఫ్రంట్ ఎండ్ రిక్వైర్మెంట్ అయినా, బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ అయినా, డేటాబేస్ రిలేటెడ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 95% మొత్తం ఆటోమేటెడ్ అయిపోయింది. ఓకే, అండ్ మేబీ అదర్ టూల్స్లో చెక్ చేస్తే నాట్ ఈవెన్ 50%, అంటే ఒక 50% ఆటోమేట్ అయింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అగైన్ 50% కోడింగ్ రాసుకోవాల్సి వస్తుంది. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సేల్స్ ఫోర్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే, సేల్స్ ఫోర్స్ కూడా ఒక టూలే, ఓకేనా. టూల్ అంటే నథింగ్ బట్ ఆటోమేషన్ అయి ఉండాలి కదా. సేల్స్ ఫోర్స్ కూడా ఒక టూలే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సేల్స్ ఫోర్స్లో వర్క్ చేస్తే మీరు ఎప్పుడైనా కోడింగ్ రాశారని వాళ్ళని అడగండి, దే విల్ టెల్ యూ. మొత్తం రోజంతా కోడింగే రాయాల్సి వస్తుంది, 50% ఆటోమేట్ అయింది, రిమైనింగ్ అంతా కోడింగ్ చేసుకోవాల్సి వస్తుంది, నేను ఎటో స్వాప్ అయిపోవాలనే వాళ్ళే ఉంటారు. ఆర్ మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెగలో వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, మీరు అసలు ఎప్పుడైనా కోడింగ్ రాశారా ఫిజికల్గా అని అడగండి. సో 99% ఎప్పుడు చేయలేదు. సో ఉన్నది ఇంప్లిమెంట్ చేయడమే పెద్ద ఛాలెంజ్, దాని మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండాలని అంటారు. అంతేగాని కోడింగ్ అయితే ఫిజికల్గా ఎక్కడ ఉండదు. ఓకే, సో కోడింగ్ లేకుండానే ఇంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామంటే ఇక్కడ కోడింగ్ చేయాల్సి వస్తే ఇంకెంత డిలే ప్రాసెస్ ఇదంతా. సో అందుకనే దేర్ ఈజ్ నో ఈక్వల్ కాంపిటేటర్ ఫర్ పెగా ఇన్ బీపీఎం సెక్టర్. గెటింగ్ మై పాయింట్? బీపీఎం కేటగిరీలో దేర్ ఈజ్ నో ఈక్వల్ కాంపిటేటర్, సో యూ నీడ్ నాట్ వర్రీ ఆన్ దిస్ పాయింట్. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేషన్స్. మీరు మొత్తం పెగా ఫుల్గా నేర్చుకుంటున్నారు, సో కోర్స్ కంప్లీట్ చేశారు, అసైన్మెంట్స్ చేశారు, మేబీ ప్రాజెక్ట్స్ చేసేసారు, సబ్జెక్ట్ బాగా వచ్చింది అనుకోండి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక రెజ్యూమేలో ఒక 4 years లాగా పెట్టుకుని వెళ్ళిపోతారు. మేబీ నా దగ్గరికి వచ్చారనుకో, నేను ఒక ఇంటర్వ్యూర్ అనుకోండి, నా దగ్గరికి వస్తే స్ట్రైట్ అవే మీ ప్రొఫైల్లో 4 years చూసి మీరు ఒరిజినల్గా 4 years కాదనేది నేను నమ్మేస్తాను? నో, రైట్? ఫస్ట్ ఐ హ్యావ్ టు చెక్. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఆర్ మీ ఎక్స్పర్టైజ్ ఎలా ఉంటుంది అనేది దట్ డిపెండ్స్ అపాన్ పెగా సర్టిఫికేషన్స్. అర్థమవుతుందా? పెగా సర్టిఫికేషన్స్. సో విల్ బీ హ్యావింగ్ 3 మేజర్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇన్ పెగా. సో ద ఫస్ట్ వన్ ఏంటది? పెగా సిఎస్ఏ. ఓకే, పిసిఎస్ఏ అంటారు, ఆర్ ఓల్డర్ డేస్లో సిపిఎస్ఏ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బోత్ ఆర్ లైక్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఓకే, పెగా సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్.
సో మేబీ టుడే మీరు పెగా నేర్చుకున్న తర్వాత మీ ప్రొఫైల్ ప్రొజెక్షన్ ఉంటుంది కదా, మేబీ 2 years 10 years వాట్ ఎవర్ ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటే, సో ఈ సర్టిఫికేషన్ దిస్ ఈజ్ లైక్ level 1, వేర్ ఇఫ్ యూ వాంటెడ్ టు గో లైక్ 0 to 2 years ఎక్స్పీరియన్స్డ్ మీకు ఈ సర్టిఫికేషన్ చాలు. ఈ సర్టిఫికేషన్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకున్న ఓల్డ్ ఎక్స్పీరియన్స్ మొత్తం పెగాలో చూపించుకుంటాను, 3 లాగా పెట్టుకుంటాను, 4 లాగా పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు, యూ హ్యావ్ టు డూ సెకండ్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆల్సో విచ్ ఈస్ కాల్డ్ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. గెటింగ్ మై పాయింట్? సిడబ్ల్యూఎస్ఏ అంటారు, సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఓకే, అండ్ ఈచ్ సర్టిఫికేషన్కి యూ హ్యావ్ టు మేక్ examination fees, so which will be around $175 US dollars. కాస్ట్ వచ్చేసి మీకు $175 ఉంటాయి. అండ్ దట్టు మీరు ఇండియా నుంచి చేస్తారు కాబట్టి ఎక్స్ట్రాగా 18% జిఎస్టీ ఉంటుంది, విచ్ విల్ బి $206, క్లోజ్ టు 16,500 రూపీస్ ఆర్ అరౌండ్ 16,000 డిపెండింగ్ అపాన్ ద డాలర్ రేట్. సో అంటే ఒక్కొక్క సర్టిఫికేషన్కి మీకు అయ్యే కాస్ట్ ఎంత అంటే 16,000 రూపీస్. గెటింగ్ మై పాయింట్? ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, మేబీ మీకు గ్యాప్ ఉంటే ఆర్ వర్క్ చేయకపోతే కనుక ప్రాబ్లం లేదు ఈ సినారియో, ఈ స్టేట్మెంట్లో. మేబీ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్కింగే అనుకోండి, మేబీ .NET మీద, జావా మీద, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకంటూ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఆర్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పెగా నేర్చుకుంటున్నాను, ఓకే, సో ఇట్స్ పాస్ట్ 2 months 3 months నుంచి నేర్చుకుంటున్నాను, నాకు బాగా నేర్చుకున్నాను, ఐ వాంటెడ్ టు డూ పెగా సర్టిఫికేషన్, కెన్ యూ హెల్ప్ మీ అంటే వాళ్ళు మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ వౌచర్ ఆర్ కూపన్ లాగా ఇస్తారు. సో మీరు అది గ్యాదర్ అంటే వర్కింగ్ వాళ్ళకి, ఓకే, మీరు అది తెచ్చుకోగలిగితే మీకు ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది సేవ్ అవుతుంది. లేదు మీరు వర్క్ చేయట్లేదు అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ $206 పర్ ఈచ్ సర్టిఫికేషన్. ఫస్ట్ దానికి $206, క్లోజ్ టు 16,000-17,000 అవుతుంది. అండ్ సెకండ్ దానికి కూడా అగైన్ సెపరేట్గా క్లోజ్ టు 17,000 అవుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ డాలర్ రేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు మీరు మోర్ ఆర్ లెస్ అందరూ 4 years ఆర్ 3 years అనుకునే వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. అలాంటి వాళ్ళకి ఏంటంటే సిడబ్ల్యూఎస్ఏనే చేయాలి. సో థర్డ్ వన్ విచ్ ఈస్ లైక్ ఎల్ఎస్ఏ, లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజ్డ్ ఫర్ యూ. జనరల్గా 5+ ఆర్ 6+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చేస్తారు. ఈవెన్ 12 years పెగాలో ఒరిజినల్గా 12 years 13 years వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ ఎల్ఎస్ఏ అనేది చేయరు, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా హెవీగా ఉంటాయి. ఓకే, మేబీ మీకు ఒక 10 years నుంచి వేరే స్ట్రీమ్లో నాలెడ్జ్ ఉంది, నేను ఇప్పుడు ఎల్ఎస్ఏ కింద చేసుకుని వెళ్ళిపోతాను అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ మీకు మినిమం 40 lakhs వస్తుంది. బట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజ్ చేయగలుగుతారా లేదా అనేది 99% డౌటే. ఎందుకంటే మీకు యాజ్ లైక్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక ఆర్కిటెక్ట్ లాగా వెళ్ళటం అనేది అంత సింపుల్ సినారియో కాదు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. సో ఫైనల్లీ ఎవ్రీ వన్ ఆఫ్ యూకి రికమెండెడ్ ఏంటంటే పెగా సిడబ్ల్యూఎస్ఏ, సెకండ్ వన్ ఈ స్ట్రాంగ్లీ రికమెండెడ్. సో సెకండ్ వన్ రికమెండెడ్ కదా, డైరెక్ట్గా సెకండ్దే చేసుకోవచ్చు అనే డౌట్ వస్తుంది మీకు. సో డైరెక్ట్గా సెకండ్దే చేసుకుంటాం, సో దట్ అమౌంట్ ఏమైనా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అనుకుంటారు, బట్ సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది అంటే మీరు ఫస్ట్ సర్టిఫికేషనే చేయాలి, level 1 చేయాల్సిందే. level 1 చేసిన తర్వాత మేబీ మీకు నెక్స్ట్ సర్టిఫికేషన్కి గ్యాప్ కూడా అవసరం లేదు. సిస్టమ్ విల్ యాక్సెప్ట్ సెకండ్ సర్టిఫికేషన్ ద వెరీ నెక్స్ట్ మినిట్ ఇట్ సెల్ఫ్, బట్ జెన్యూనిటీ ఉండదు. సపోజ్ ఇప్పుడు మీరు ప్రొఫైల్ అంటే మీ రెజ్యూమే నాకు ఇచ్చారనుకోండి, యాజ్ అన్ ఇంటర్వ్యూయర్గా నేను చెక్ చేయాల్సి వస్తుంది. ఇన్ దట్ సినారియో మీరు 3 years ఎక్స్పీరియన్స్డ్ ఆర్ 4 years ఎక్స్పీరియన్స్డ్ అని అంటారు, అంటే పెగాలో 3-4 years నుంచి చేస్తారని అంటారు. సో మేబీ ఇఫ్ ఐ ఆస్క్ యూ వెన్ ఈజ్ యువర్ సిఎస్ఏ సర్టిఫికేషన్ డన్ అంటే మీరు ఏమంటారు? ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్ అంటారు, అవునా? వెన్ ఈజ్ యువర్ సిడబ్ల్యూఎస్ఏ డన్ అంటే ఐ హ్యావ్ డన్ ఆన్ బోత్ ఆన్ సేమ్ డే అంటే. సో అసలు ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. మీరు 3 years నుంచి పెగా ఎక్స్పీరియన్స్ ఉందని అంటున్నారు, సర్టిఫికేషన్ నిన్న చేశారు, మీరు ఫేక్ కదా అని అడిగితే మీరు కాదని కూడా చెప్పలేరు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అంటే సర్టిఫికేషన్ డేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేబీ మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత మీ రెజ్యూమేని మ్యానిపులేట్ ఈజీగా చేయొచ్చు, ఏముంది అందులో? సో ఈవెన్ ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చేసాయి డిఫరెంట్గా, దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఇంకా శాలరీస్ పేరోల్ జనరేట్ చేసే ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్, టు బి ఫ్రాంక్. సో ఎవ్రీథింగ్ కెన్ బి మ్యానిపులేటెడ్ ఎక్సెప్ట్ సర్టిఫికేషన్ డేట్. అందుకనే సర్టిఫికేషన్ షుడ్ బి డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ద సెన్స్. సో మేబీ టుడే ఈజ్ January 1st అనుకోండి, ఓకే, మేబీ మీ కోర్స్ స్టార్ట్ అయింది January 1st.
ఒక 4 months అనుకోండి, అంటే మే ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మే ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవుతారు కదా పెగాలో. సో మే ఫస్ట్ నుంచి అంటే మే సెకండ్ నుంచి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్దామన్న థాట్లో ఉంటారు. అంటే ఈ రోజు సర్టిఫికేషన్ 1 చేసి సెకండ్ సర్టిఫికేషన్ ఆ రోజు చేసుకుంటూ ఉంటే, సో ఇంటర్వ్యూవర్కి సర్టిఫికేషన్స్ ఎప్పుడు చేశారంటే నిన్న చేశారంటే ట్రస్ట్ ఉంటుందా? నో. సో అంటే వీ కెనాట్ మ్యానిపులేట్ దిస్ డేట్, కాబట్టి సర్టిఫికేషన్ షుడ్ బి డన్ వెన్ ఎవర్ యూ డిసైడెడ్ టు గో ఫర్ పెగా. అసలు మీ మైండ్లో పెగా ఎప్పుడు వచ్చిందో ఆ రోజే చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు పెగా చేసేసి లైక్ సర్టిఫికేషన్ చేసేసి 2 years తర్వాత మీరు జాబ్ స్టార్ట్ చేసినా కూడా మీకు ఇది అడ్వాంటేజ్ కదా. సో సర్టిఫికేషన్ డేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఎలోన్ కెనాట్ బి మ్యానిపులేటెడ్. అందుకని సర్టిఫికేషన్స్ టుడే ఇట్ సెల్ఫ్ మీరు చేసుకోవాలి. టుడే ఇట్ సెల్ఫ్ ఎలా చేస్తారు? మీకు అసలు పెగా అంటే ఏంటో కూడా ఇప్పుడే తెలుస్తుంది. పెగా స్పెల్లింగే మీకు ఇప్పుడు తెలుస్తుంది. అందులో సిఎస్ఏ అంటే ఏంటో తెలియదు, సిడబ్ల్యూఎస్ఏ అంటే ఏంటో ఫుల్గా కూడా తెలియదు. సో సర్టిఫికేషన్స్ ఎలా చేస్తారు? సో దానికి సెపరేట్ అప్రోచ్ ఉంటుంది, దట్ యూ హ్యావ్ టు రీచ్ మీ పర్సనలీ. సో నా నెంబర్ ఉంది కదా, మీరు దాన్ని కాల్ చేస్తే ఐ హెల్ప్ యూ ఆన్ దట్. ఐ కెనాట్ టాక్. చంద్రు గారు, అది సిఎస్ఏ మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమంతా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నాము, అంటే జెన్యున్ కాదు. సో సిఎస్ఏ డేట్ అనేది 2024 ఉంటుంది. సో 2020 నుంచి 2024 దాకా మీరు పెగాలో ఉన్నారు ఎక్స్పీరియన్స్. సిఎస్ఏ 2021లో మీ ప్రాజెక్ట్ 1 అని ప్రొఫైల్లో పెడుతున్నారు. సో టుడేస్ 2024. ఓకే, మీరు మీ సర్టిఫికేషన్ చెక్ చేస్తే ఎప్పుడు ఉంటుంది? సో 2024 అని ఉంటుంది, అంతే కదా. సో మేబీ 2024లో జనవరికి మేకి డిఫరెన్స్ ఉందా? అంతే కదా. టుడే ఇస్ లైక్ నిజంగా మే ఫస్ట్ టుడే. ఓకే, సో టుడే మే ఫస్ట్కి మీ కోర్స్ ఎండ్ టైంకి ఆగస్ట్ అనుకోండి ఆర్ సెప్టెంబర్ అనుకోండి. సో అట్లీస్ట్ మీకు ఒక 4 months అయినా సేవ్ అవుతుంది అనేది నేను ఇప్పుడే చేసుకోమని చెప్తున్నాను. సో నిన్న చేసామనుకన్నా అట్లీస్ట్ ఒక 4 months బ్యాక్ చేసామని కూడా చెప్పవచ్చు. అండ్ దట్టు మరి 4 months బ్యాక్ మాత్రం ఎందుకు వెయిట్ చేశారు? వై డిడ్ యూ నాట్ డూ ఇన్ ద లాస్ట్ 2 years or 3 years అని అడుగుతారు. సో దానికి డిఫరెంట్ రీజన్స్ చెప్పుకోవచ్చు, విచ్ మైట్ నాట్ బి వ్యాలిడ్ ఎవ్రీ టైమ్. ఓకే, సో మేబీ డిఫరెంట్ రీజన్స్ చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇనీషియల్గా 2021లో నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ చాలా ఓల్డ్ వర్షన్లో ఉంది. ఓకే, చాలా ఓల్డ్ వర్షన్ మీద రన్ అయింది. అండ్ ఇఫ్ ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్ సర్టిఫికేషన్ బై దట్ టైమ్, మై క్లయింట్ ఏమంటున్నారంటే, సో లేటెస్ట్ వర్షన్కి అప్గ్రేడ్ అవుతాము, ఆ వర్షన్లో సర్టిఫికేషన్ చేయండి, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇలాంటి కొన్ని రీజన్స్ చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ నాట్ కంప్లీట్లీ వ్యాలిడ్ యాక్చువల్గా, అంతే కదా. సో ఎందుకు అప్పుడు మాత్రం ఎందుకు ఆగారు? అట్లీస్ట్ 6 months డిలే అయితే ఉండాలి, అట్లీస్ట్ 2022 ఉండాలిగా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు క్యాచ్ చేయాలనుకుంటే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. బట్ అట్లీస్ట్ బెటర్ కదా అనేది నా పాయింట్, నా స్టేట్మెంట్. అర్థమైందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్గ్రేడేషన్ ఒక రీజన్ చెప్పవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు వౌచర్, మీ క్లయింట్ మీకు వౌచర్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు పెగాలో వర్కింగ్ అయితే మీరు సర్టిఫికేషన్స్కి ఏం పే చేయక్కర్లేదు. సో మీ క్లయింట్సే ఆర్ మీ కంపెనీ వాళ్ళు మీకు పెగా వోచర్స్ ఇస్తారు. సిఎస్ఏ చేయండి, సిడబ్ల్యూఎస్ఏ చేయండి, పెగా డెసిషన్ చేయండి, ఎల్ఎస్ఏ చేయండి అని మీకే ఫ్రీ వోచర్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు అసలు పెగాలో వర్కింగ్ కాదు, అసలు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్కింగ్ కాదు, కాబట్టి మీరు ఓన్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ గెటింగ్ మై పాయింట్. అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ అనే పాయింట్. సో టుడే ఇట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్లాన్ చేసినట్టు ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 2 months గ్యాప్ ఇచ్చి సెకండ్ ప్లాన్ చేసినట్టు ఉండాలి. Okay, so this is what actually expected. So based on these 3 level of certifications, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అనేది అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఎల్ఎస్ఏ ప్రొఫైల్ వస్తే, సో చాలా స్ట్రాంగ్ ఉంటాడేమో అన్న థాట్లోనే ఉంటాను కదా. వాడికి నాలెడ్జ్ బాగా ఉంది బట్ సిఎస్ఏనే అని ఉంటే, సో ఇనిషియల్ ప్రొఫైల్ అవసరం లేదు, మా క్లయింట్ యాక్సెప్ట్ చేయడానికి కదా ఉండేది. సో సర్టిఫికేషన్స్ విల్ బి డిసైడింగ్ యువర్ లెవెల్. ఓకే, మీ లెవెల్ ఎంత పెగాలో, సో 0 లెవెలా, మాస్టర్ లెవెలా ఆర్ అడ్వాన్స్డ్ లెవెలా అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ అగైన్ సర్టిఫికేషన్స్ చేయటం వల్ల మీకు వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్యాకేజెస్ కూడా ఎక్కువ వస్తాయి. ప్యాకేజెస్ ఎలా ఎక్కువ వస్తాయి? సపోజ్ ఇప్పుడు సిటీ క్లయింట్ వాళ్ళు ఉన్నారు అండ్ సో టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీ ఉంది అనుకోండి. ఓకే, అండ్ ఏబీసీ, వైట్ ఫర్ యూజింగ్ దిస్ నేమ్, ఏబీసీ ఒక కంపెనీ లాంటిది ఉంది అనుకోండి, పెద్ద కంపెనీ అనుకోండి. సో ఇక్కడ సో కంపెనీ వాళ్ళు ఆర్ ఇప్పుడు టీసీఎస్ జనరల్గా ఏం చేస్తుంది అంటే బీటెక్ 3rd year 4th year వాళ్ళని అంతమంది రిక్రూట్ చేసేసుకుంటుంది జనరల్గా, అంతేనా. సో 300 members 400 membersని మాస్లో రిక్రూట్ చేసేసుకుంటుంది. సో అంతమంది ఫ్రెషర్స్ని తీసుకుని కంపెనీ ఏం చేసుకుంటుంది? వాళ్ళకి ఏం రాదు కదా.
వాళ్ళకి మహా అయితే బీటెక్ పర్సంటేజ్ ఉంటుంటుంది, వాళ్ళు ఇక్కడ ఐటీలో వచ్చి ఏం చేస్తారు. బట్ స్టిల్ అలాంటి ఫ్రెషర్ ప్రొఫైల్స్తో ఇక్కడ ఎంతలాగా చేయొచ్చు అంటే, సో మేబీ ఇఫ్ ఐఎమ్ మేనేజర్ హియర్ ఐ విల్ ట్రై టు హైర్ బెస్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ బీటెక్. సో వాళ్ళకి ఏం చేస్తామంటే 1 year 2 years వరకు అయినా బెంచ్ మీద కూర్చోబెట్టి మొత్తం నేర్పిస్తారు. ఈవెన్ 2 years వరకు దిస్ కంపెనీ ఈస్ రెడీ టు కంప్లీట్లీ ఇన్వెస్ట్ ఆన్ దెమ్. తక్కువ శాలరీ కదా ఇచ్చేది, అంటే 3 lakhs అలా ఇస్తుంది, మాక్సిమం 4 lakhs అలా ఇస్తారు. సో 2 years వరకు వాళ్ళు ఖాళీగా కూర్చోబెట్టి ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే ఇక్కడున్న క్యాండిడేట్కి క్లయింట్ ప్రొజెక్షన్ జరుగుతుంది. సో దిస్ క్యాండిడేట్ ఈస్ వర్కింగ్ విత్ మీ ఫ్రమ్ పాస్ట్ 3 years and he is like CSSA certified, he is very strong and we want $100 per hour no doubt అని అంటారు. అదేనా, సపోజ్ ఈ క్యాండిడేట్ కనుక చాలా స్ట్రాంగ్ ఉండి సిఎస్ఏ అని అనుకోండి, ఈ క్లయింట్ ఏమంటాడు, ఒక సిఎస్ఏ ప్రొఫైల్ అంటే ఒక బిగినర్ ప్రొఫైల్కి $100 ఎందుకు అడుగుతున్నారు, ఓకే వీ కెన్ పే హిమ్ ఓన్లీ $20 or $40 or $60 అంటారు. అంటే ఒక సర్టిఫికేషన్ చేయటం అనేది ఈ కంపెనీ వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజ్ అని. మీరు ఒక సర్టిఫికేషన్ సిడబ్ల్యూఎస్ఏ చేస్తే ఇక్కడున్న కంపెనీకి ఎంత అడ్వాంటేజ్, సో దట్ క్లయింట్కి ప్రొజెక్షన్ ఈజీగా ఉంటుంది, వీళ్ళకి ప్రాఫిట్ మీకు ప్రాఫిటే కదా. సో అందుకని నేమ్ సేక్ సర్టిఫికేషన్ అయినా మీరు మ్యాండేటరీగా చేసుకోవాలి. అప్పుడే మీ ప్రొఫైల్స్ త్వరగా పిక్ అవుతాయి. ఇప్పుడు 2 candidates ఉన్నారు, 2 candidates బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫస్ట్ పర్సన్ ఓన్లీ సిఎస్ఏ చేశాడు, సెకండ్ పర్సన్ సిడబ్ల్యూఎస్ఏ కూడా చేశాడు అనుకోండి. సో ఇప్పుడు సిడబ్ల్యూఎస్ఏ పర్సన్ని నేను హైర్ చేసుకుంటే మా క్లయింట్ నాకు ఎక్కువ పే చేస్తారు కదా. అందుకని సిడబ్ల్యూఎస్ఏ ప్రొఫైల్స్ ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఇంటర్వ్యూ కాల్స్ కూడా ఎక్కువ వస్తాయి ఎప్పుడంటే సిడబ్ల్యూఎస్ఏ ఉంటేనే. ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ రిలేటెడ్ థింగ్స్ చెక్ చేస్తే క్లయింట్ నుంచి ఎక్కువ పే చేస్తారు కదా. అందుకని సిఎస్ఏ సిడబ్ల్యూఎస్ఏ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోండి. మేబీ మీరు వర్కింగ్ అయితే ఆర్ మీ బ్రదర్స్ ఆర్ సమ్మన్ వర్కింగ్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ వౌచర్ లాగా ఏమైనా ట్రై చేస్తారంటే చేయండి, సో దట్ మీకు కూడా సేవ్ అవుతుంది. అండ్ దట్ టు డిఫరెంట్ తెలియని పర్సన్స్ కొంతమంది వౌచర్స్ ఇస్తాము ఇలా అంటారు. సో వాళ్ళ దగ్గర మాత్రం తెలియకపోతే తీసుకో, దట్స్ మై సజెషన్. ఎందుకంటే వౌచర్ తీసుకున్న తర్వాత అది ఫెయిల్ అయితే సో యూ కెనాట్ ఆస్క్ ఎనీవన్. ఓకే, సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ జస్ట్ ట్రై ఫర్ దాట్. Got it right? So apart from these 3 certifications, we can see like CSA, CSSA and LSA kada. Apart from these 3 level of certifications, other type of certifications kuda unte, that is Pega Business Analyst, Pega Robotics, okay, Pega Decision Making, Pega UI Specialist, ila different type of other certifications kuda unte Pega lo. Okay, so ee certifications anni kind of secondary in the sense out of your interest మీకు ఏది కావాలంటే అది చేసుకోవాలి. బట్ దీస్ 3 ఆర్ లైక్ ప్రైమరీ. సో మీరు పెగా సిఎస్ఏ చేయకుండా ఇదేదో చేసేస్తాను అంటే వాల్యూ ఉండదు మీకు. సో సిఎస్ఏనే ఉండాలి ఆర్ సిడబ్ల్యూఎస్ఏనే ఉండాలి. సో ఫస్ట్ ఇవి మేజర్, ఈ 3 మేజర్. ఓకే, ఒక 2 చేసుకుని పెగా బిజినెస్ అనలిస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ఒకటే చేసి అక్కడ ఇంకోటి చేసుకునే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ లైక్ టాప్ అప్ ఫర్ యూ, ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫర్ యూ. సో ఇవి మాత్రం ప్రైమరీ. Okay, and that too Pega Business Analyst. Okay, Pega Business Analyst. Suppose ఇప్పుడు మీరు ఒక BA అనుకోండి, మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ ఆర్ నేనే ఒక బిజినెస్ అనలిస్ట్ అనుకోండి. వాట్ ఐ విల్ డూ, మేబీ డెవలప్మెంట్ టీమ్ని, టెస్టింగ్ టీమ్ని ఆర్ క్లయింట్ని ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకుంటూ రావాలి. క్లయింట్ ఇచ్చే రిక్వైర్మెంట్ డెవలప్మెంట్ టీమ్తో డెవలప్మెంట్ చేయించాలి, టెస్టింగ్ వాళ్ళు టైంకి టెస్ట్ చేయాలి, ఇదంతా కదా. సో అంటే హోల్ ప్రాసెస్ అంతా స్మూత్గా రన్ అవుట్ బిజినెస్ అనలిస్ట్ డ్యూటీ. స్ప్రింట్స్ క్రియేట్ చేయడం, టాస్క్స్ డివైడ్ చేయడం, ఇవన్నీ హిస్ డ్యూటీ. ఈ హోల్ ప్రాసెస్లో ఒక బిజినెస్ అనలిస్ట్కి టెక్నికల్గా ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ టీం వాళ్ళు జావా డెవలపర్స్ అయితే మీరేం చేస్తారో నాకు అవసరం లేదు. మేబీ నేను నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్లో జాయిన్ అవుతాను, అక్కడ ఒక బిజినెస్ అనలిస్ట్గా, అక్కడ డెవలపర్స్ వచ్చి .NET అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో నాకు అవసరం లేదు. ఐ వాంట్ ఓన్లీ ప్రాసెస్, అంతే కదా. బట్ if I wanted to go like a business analyst in Pega, so Pegalo వాళ్ళకి మాత్రం టెక్నికల్ స్కిల్స్ రావాల్సిందే. హౌ టు క్రియేట్ ఎ కేస్ టైప్, హౌ టు క్రియేట్ ఎ డేటా టైప్, హౌ టు క్రియేట్ డేటా టేబుల్స్. ఓకే, సో ఇవన్నీ బిజినెస్ అనలిస్ట్కి తెలియాలి. సో పెగాలో బిజినెస్ అనలిస్ట్కి మాత్రం పెగా స్కిల్స్ రావాల్సిందే. డెవలపర్కి ఉన్నంత అవసరం లేదు, బట్ బేసిక్స్ అయినా తెలియాలి. అందుకని పెగా బిజినెస్ అనలిస్ట్కి శాలరీస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ బిజినెస్ అనలిస్ట్. ఓకే, ఈ సర్టిఫికేషన్స్ కూడా చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఫ్రెషర్కి కూడా సర్టిఫికేషన్ గ్యారంటీగా కావాలి. గ్యారంటీ ఇన్ ద సెన్స్ దట్ డిపెండ్స్ అగైన్ ఆన్ స్టార్టప్ కంపెనీ. ఫ్రెషర్ అంటే స్టార్టప్ కంపెనీకి కదా మోస్ట్లీ మీరు వెళ్ళేది, ఒక గ్యాప్ ఉన్న వాళ్ళు అయితే. సో ఇప్పుడు
ఇప్పుడు సిటీ ప్రాజెక్ట్ వాళ్ళకి మేబీ సిటిఎస్ అనే ఒక క్లయింట్ ఉంది ఆర్ వెండర్ ఉంది, అండ్ ఇక్కడ ఏబీసీ అనే కన్సల్టెన్సీ ఉంది. సో మేబీ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, సో ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఫ్రెషర్గా తీసుకుంటే, అంటే బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అలా అయితేనే ఫ్రెషర్గా తీసుకుంటారు జనరల్గా. మ్యాక్సిమం 1 year 2 years గ్యాప్ అయితే ఫ్రెషర్గా తీసుకుంటారు. ఫ్రెషర్గా తీసుకున్న తర్వాత ఈ పెగా రిలేటెడ్ వీళ్ళు లైసెన్స్ పర్చేస్ చేశారు కాబట్టి, సో ఈ పెగాలో వీళ్ళకి ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూపన్స్ ఇవ్వగలుగుతారు. అంటే సిటిఎస్ కంపెనీ దే కెన్ హైర్ యూ ఈవెన్ వితౌట్ సర్టిఫికేషన్. మీకు సర్టిఫికేషన్ లేకపోయినా వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళకి ఇన్వి ఫ్రీ వోచర్ వస్తుంది కాబట్టి వాళ్ళే చేయించుకుంటారు. సిమిలర్ ఇప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ కంపెనీ వాళ్ళకి ఇక్కడి నుంచి వౌచర్స్ రావాలి. వాళ్ళు ఇవ్వను అంటే మీరు సర్టిఫికేషన్ చేసుకొని వచ్చి ప్రూవ్ చేసుకోండి, దెన్ ఐ విల్ హైర్ యూ అని అంటారు. ఆర్ ఎల్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వీళ్ళకి కూడా వౌచర్స్ వస్తే వీళ్ళకి కూడా మిమ్మల్ని తీసుకొని అక్కడ ఒక సర్టిఫికేషన్ మీకు ఫ్రీగా పే చేస్తారు. అంటే వితౌట్ సర్టిఫికేషన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ మార్కెట్ బేస్డ్ ఆన్ దిస్ కమర్షియల్ ఎలిమెంట్స్. అండర్స్టాండింగ్? సో మోర్ ఆర్ లెస్ సర్టిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ. అది మీ అమౌంట్తో చేసుకుంటారా లేకపోతే కంపెనీ అమౌంట్తో చేస్తారని దట్ ఈస్ సెకండ్. సర్టిఫికేషన్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ సర్టిఫికేషన్ విల్ బి లైఫ్ టైం ఫర్ యూ. అదేం ఎక్స్పైర్ అవ్వదు. వేరే టెక్నాలజీస్లో ఏంటంటే ఏ సర్టిఫికేషన్ అని 1 yearకి మళ్ళీ రెన్యూల్ చేయించాలి, ఆర్ మేబీ 2 yearsకి ఎక్స్పైర్ అయిపోతుంది. పెగా సర్టిఫికేషన్ విల్ బి లైఫ్ టైం, నీ నాట్ వరీ. టుడే మీరు పెగా సర్టిఫికేషన్ చేసి ఒక 2 years తర్వాత, అంటే 2 years ఇన్ బిట్వీన్ మేబీ డిఫరెంట్ థింగ్స్లో వదిలేసారా అనుకోండి, 2 years తర్వాత మళ్ళీ జాయిన్ అయితే ఇది హెల్ప్ అవుతుంది కదా. సో అలా సర్వైవ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టుడే కోవిడ్ టైంలో చేసేసాము, అప్పుడు జాయిన్ అయిపోయాం, జాబ్ పోయింది, వేరే దానికి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇప్పుడు పెగాకి వస్తున్నాము, సో అప్పుడు సర్టిఫికేషన్ ఉంది కాబట్టి ఇది నేను యూజ్ చేసుకుంటాను, సో అనుకునే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ టెక్నికల్ స్కిల్స్. అల్టిమేట్గా పెగా సబ్జెక్ట్ బాగా వస్తే ఎవ్రీ అదర్ థింగ్ కెన్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్. ఎవ్రీథింగ్, ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా ఓకే, సో క్యాండిడేట్ దగ్గర స్ట్రాంగ్ ఉన్నాడు, సో మేబీ ఒక హైర్ చేసుకుందాం, ఒక 6 months చూద్దాం, మరొక 1 year చూద్దాం, ఇన్ బిట్వీన్ నాకు అడ్వాంటేజ్ ఉంటుంది కదా మా క్లయింట్ మేనేజ్ చేయగలుగుతున్నాడు అంటే, సో అలా కంటిన్యూ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో తీసుకున్న తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగోకపోతే 1 year తర్వాత రివర్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసాము, సో యూ షుడ్ లీవ్ ద కంపెనీ, ఇలాంటివి అంటూ ఉంటారు. సో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. ఓన్లీ థింగ్ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. ఫర్ దట్ మినిమం 4 months గ్యారంటీగా టైం పడుతుంది. ఓకే, సో క్లియర్ రైట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? Clear everyone? Yes, sir. Okay. సార్ చంద్ర సార్, హలో సార్. సార్ మనము 4 years ఎక్స్పీరియన్స్ అని పెడతాం కదా, అప్పుడు వాళ్ళు కరెంట్ సిటీసీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా, అప్పుడు మనం ఎంతవరకు చెప్పుకోవచ్చు సార్ మామూలుగా? 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం అనుకోండి, మీకు మొత్తం కెరియర్లో గ్యాప్ ఉంది అనుకోండి, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం అనుకుంటే నార్మల్గా ఫేక్ డాక్యుమెంట్స్ ఏవో తీసుకుంటారు. సో మేబీ మీరు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఎంతైతే శాలరీ ప్రొజెక్ట్ చేస్తారో దాని మీద ఒక 20-30% అడిగేటట్టు ఉండాలి. ఒకేసారి 50-60 అడిగితే ఇచ్చే కంపెనీస్ కూడా ఉంటాయి, బట్ మీరు అంత రేషియోలో వెళ్ళి ఫినాన్షియల్ కర్వ్ అని ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్లో ఇలా ఫినాన్షియల్ కర్వ్ అని ఉంటుంది. ఓకే, సో ఎంతమంది బిలో శాలరీ ఉన్నారో, సో హైయెస్ట్ శాలరీ వాళ్ళు తక్కువ మంది ఉండాలి. కర్వ్ ఇలా ఉండాలన్నమాట. అంటే హైయెస్ట్ ఉన్నాడు ఒక్కడే ఉండాలి, ఆరు ఇద్దరే ఉండాలి అన్నట్టు ఉంటుంది. సో అందరూ లో లెవెల్ వాళ్ళే ఉండాలి జనరల్గా కంపెనీ ప్రాజెక్ట్ కర్వ్లో. సో మేబీ మీరు తక్కువ శాలరీ కర్వ్తో వెళ్ళారు అనుకోండి, సో సమ్ కైండ్ ఆఫ్ సేఫ్ ప్లేలో ఉన్నట్టు. సో హైయెస్ట్ శాలరీ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొజెక్ట్ చేయలేకపోతే కనుక మళ్ళీ మీకే రిస్క్. సో మీరు కరెంట్ ఎంతైతే ప్రొజెక్ట్ చేసుకుంటారో దాని మీద ఒక 20-30% వరకే ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ మోర్ దాన్ దట్ అయితే మాత్రం కొంచెం మీరు మేనేజ్ చేసేటట్టు ఉంటేనే. ఫస్ట్ ఒక గెటిన్ స్టెప్ వరకు ఇదంతా. సో గెటిన్ అయిన తర్వాత ఒక 2 years మొత్తం మీరు ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీథింగ్ మీ కంట్రోల్లోకి వస్తాయి. దెన్ యూ కెన్ జస్ట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ దేర్. అలా కాకుండా కొంతమంది నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, మేబీ టీసీఎస్ లాంటి కంపెనీ పెద్ద ఎంఎన్సీస్లోనే నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంక ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న దానిలోనే సో పెగలోనే చేశాను, 2 years 3 years నుంచి అక్కడే చేశాను, నాకు రోల్ చేంజ్ అవ్వలేదు, ఇనిషియల్గా అలా జాయిన్ అయిన తర్వాత రోల్ చేంజ్ అవ్వలేదు, బట్ మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా అక్కడే ఉంది. సో సిన్స్ దే ఆర్ నాట్ చేంజింగ్ రోల్ ఆర్ సిన్స్ దే ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ద శాలరీ ఐమ్ ట్రైంగ్ టు స్విచ్ ఇట్ అవుట్, ఇలా చెప్పుకోవచ్చు. సో దట్ మీకు ఎక్స్ట్రా ఫేక్ డాక్యుమెంట్స్తో పని లేదు, ఎక్స్ట్రాగా బీజీవీ రిస్క్ ఉండదు. సో ఇవన్నీ అన్నమాట. స్టిల్ మీకు చాలామందికి డిఫరెంట్ సినారియోస్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్ ఉంటే రీచ్ మీ పర్సనల్లీ. నేను పర్సనల్గా మాట్లాడుకుందాం అనుకునే వాళ్ళు అయితే యూ కెన్ జస్ట్ కాల్ మీ సెపరేట్లీ. సో ఈ ప్రాస్పెక్టివ్ రిలేటెడ్గా మాట్లాడుకోండి.
నాట్ ప్రాబ్లం. సార్ ఒక 6 దాకా ఎక్స్పెక్ట్ చేస్తారు కరెంట్ సిటీస్ అట్లా పెట్టుకోవచ్చా 4 years 6 కి? lakhs 4 years కి మీకు మినిమం 13-14 lakhs ఇస్తారు, మినిమం అది. ఓకే, సో ఈవెన్ ఎంత సార్? 4 years మీకు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మినిమం మీకు 13-14 lakhs ఉంటుంది మినిమం. సో ఈవెన్ 24 ఓహో lakhs అయ్యేది ఇస్తారు. అంటే 4 years కి 6 lakhs తగ్గాలంటే తక్కువ శాలరీస్ ఉంటాయి. ఓహో ఓకే సార్. అంటే మనం బేసిక్గా ఎంత పెట్టుకోవచ్చు సార్ స్టార్టింగ్ 4 years కి అయితే 8 అట్లా పెట్టుకోవచ్చా? 4 years అయితే జనరల్గా ఏం పెడతారు కానీ యావరేజ్ అలా పెడతారు. ఎక్స్పెక్ట్ లైక్ 14 or 15 సో ఇలా ఉండాలనుకుంటున్నాను. ఓహో ఓకే ఓకే సార్. ఓకే సార్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే సో మేబీ డిస్కస్ హలో చేస్తాం. సార్ సార్ మోస్ట్లీ ఒకవేళ బిజినెస్ అనలిస్ట్గా జాయిన్ కావాలంటే ఎట్లా సార్ పెగాలోనే? పెగా ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. పెగా మొత్తం నేర్చుకోవాలి, మొత్తం అవసరం అంటే డెవలపర్ రిలేటెడ్ అవసరం లేదు. సో అట్లీస్ట్ మీ కోర్స్ 40-50% మొత్తం నేర్చుకోండి. ఇండియన్ అరౌండ్ అటెండ్ అవ్వాలి. సో అంటే డే 1 నుంచి డే లాస్ట్ వరకు అన్ని అటెండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే లాస్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీదనే బేసిక్స్ రావాల్సిందే కదా. సో ఎవ్రీ అవును సార్. సినారియో సార్ మీ వాయిస్ ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు గో లైక్ ఎన్ బిజినెస్ అనలిస్ట్, ఈవెన్ అన్ని కాన్సెప్ట్స్ తెలియాలి, బట్ నాట్ ఇన్ టు దట్ డెప్త్. అన్ని తెలియాల్సిందే అండ్ సాలరీస్ కూడా అప్పుడు ఎక్కువ వస్తాయి. బట్ బిజినెస్ అనలిస్ట్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. సో మేబీ ఒక 10 డెవలపర్స్ 10 టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఉంటే ఒక బిఏ చాలు కదా. డెవలప్మెంట్కి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కోడింగ్ లేకుండా చేయాలి అండ్ దట్టు ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి అండ్ దట్టు మీరు అనుకున్నది ఈజీ కాదు. పైగా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఓకే, సో విల్ కంటిన్యూ టుమారో. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ రీచ్ మీ పర్సనల్లీ. అండ్ టుడే ఎవరైతే ఫ్రెష్గా జాయిన్ అయ్యారో, ఎస్టర్డే ఆల్రెడీ మెసేజ్ పెట్టారు, టుడే ఎవరైతే జాయిన్ అయ్యారో యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నెంబర్. హలో 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 చెప్పండి. జస్ట్ a second. సార్ You just సార్ WhatsApp me on మీకు this saying like please send today's recording. So సార్ ఎవరు today పర్సనల్ నెంబర్ హలో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఐ విల్ బి అవైలబుల్ ఆన్ ఈ దిస్ నెంబర్ నెంబర్. మేబీ నేను మోస్ట్లీ క్లాసెస్లో ఉంటే కనుక ఎనీవే నా పర్సనల్ నెంబర్కి మీరు చేసినా నేను ఆన్సర్ చేయలేను. సో నా అదర్ టైంలో మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే ఐ బి ఆన్సరింగ్. అండ్ దట్ టు మేబీ మీరు కాల్ చేసి ఐ వాంట్ టాక్ టు చంద్ర సార్ అన్నా కూడా అకార్డింగ్ టు దట్ ఒక టైం మెసేజ్ చేస్తారు. మీరు ఏ అటెండ్ ఏ టైంకి కాల్ చేయొచ్చు సార్ మీకు? ఇష్టం, మీరు మెసేజ్ అంటే అయితే మీరు ఉన్న చేయండి. ఫ్రీ ఎవరు మీరు ఫ్రీ టైం సార్? ఫ్రీ టైం అన్నట్టు ఏమి ఉండదు. సో డిఫరెంట్గా ఉంటాయి. సో జనరల్గా అయితే 1 to 3 మధ్యలో కాల్ చేయండి. సో ఇండియన్స్ వాళ్ళు అయితే 1 to 3 మధ్యలో కాల్ చేయండి. అదర్ టైమ్స్లో కూడా చేయండి, పర్వాలేదు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ మేబీ ఓవర్ ల్యాపింగ్ ఏమైనా అవుతూ ఉంటే కనుక నేను ఆన్సర్ చేయలేకపోతే సో నేనే కాల్ బ్యాక్ చేయడమా, లేకపోతే మేబీ మీరే మెసేజ్ చేయండి ఐ వాంట్ టాక్ టు చంద్రబాబు సార్ మీకు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ పెగా మీద నీకు? అవును సార్. 10 years నుంచి వర్క్ పెగా 10 years అవసరం లేదు experience. ఓకే సార్ ఒక చిన్న డౌట్. హలో సో రిక్వెస్టింగ్ యూ టు కాల్ మీ పర్సనల్. ఇప్పుడు వేరే థింగ్స్ ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ కాల్ మీ పర్సనలీ ఆన్ టు దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ జస్ట్ వాట్సాప్ మీ. అకార్డింగ్ టు దట్ వీ కెన్ కోఆర్డినేట్. Okay, so tomorrow also every one of you please join with the same meeting link and offline వాళ్ళు కూడా వచ్చేసాం right at same time. We'll continue tomorrow. Okay, yes sure. Thank you sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్.